ఒక ఐటీ ప్రొఫెషనల్ గా ఉండేటటువంటి ఉషా పోలు షెఫ్ ఉషా పోలుగా ఎలా మారారు? మా బాబు పుట్టిన దగ్గర నుంచి మంచిగా చేసి పెట్టాలి అన్నది కొంచెం ఎక్కువైపోయింది. అప్పటిదాకా మీకు అసలు బేకింగ్ తెలీదు, కానీ ఒక రోజు మనకు వచ్చేస్తుందా అన్న డౌట్స్ కామన్. మంత్లీ బర్త్డే కేక్స్ నేను చేసేదాన్ని, బయట నుంచి స్పాంజ్ తెచ్చుకొని నాకేదో వచ్చిన క్రీమ్ చేసేసి డెకరేట్ చేసి పెట్టేదాన్ని అనమాట. ఉషా గారు ₹1 కోటి పెట్టుబడి పెట్టి ఒక అకాడమీ ఓపెన్ చేసిన తర్వాత నెల రోజులకే కోవిడ్ షట్ డౌన్ అని అంటే అమ్మో ₹1 పెట్టుబడా అని గుండెలు జారిన సందర్భాలే ఉంటాయి కదా. ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్నాం బ్యాంక్స్ నుంచి, ఆ రాంగ్ ఎస్టిమేషన్స్ వల్ల మా దగ్గర అంతా కూడా వెళ్ళిపోయింది. ఆవిడ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్ విజయవాడలో. నౌ షీ ఈజ్ అ సెన్సేషన్. ఎస్, అసలు ఆవిడని ఎవరు అన్నది ఇంట్రడ్యూస్ చేసే ముందు లెట్ మీ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. అరౌండ్ 10 years or 12 years బ్యాక్ నేను బేసికల్ గా బేకింగ్ చెయ్యాలి, నేను కూడా ఒక బార్బీ డాల్ కేక్ చెయ్యాలి ఎలా అయినా సరే అని నేర్చుకునే బాగా ఇంట్రెస్ట్ ఉన్న రోజుల్లో ఇట్లా కోర్సెస్ గురించి చూస్తుంటే ఆవిడ దగ్గర నేను కూడా స్టూడెంట్ లా వెళ్ళా. ఫ్రమ్ దేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆ జర్నీ. అంటే మేబీ ఇది ఒక 10 years అయిందో ఇంకా ముందరో, నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందర. అప్పటి నుంచి ఆవిడతో ట్రావెల్ అవుతూ ఫస్ట్ ఆ జర్నీ స్టార్టెడ్ యాజ్ నాకు టీచర్ లాగా దొరికారు ఆవిడ. దాని తర్వాత వి స్టార్టెడ్ షేరింగ్ ఆ స్టోరీస్, వి స్టార్టెడ్ షేరింగ్ ఆ సక్సెస్, హ్యాపీనెస్, సాడ్నెస్ అన్ని. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రొఫెషనల్ గా కనుక మాట్లాడితే బేసికల్ గా తను ఒక ఐటీ ప్రొఫెషనల్. అక్కడతో ఆగకుండా బేకింగ్ అన్నా లేకపోతే పేస్ట్రీస్ కి సంబంధించినటువంటి ఐటమ్స్, కేక్స్, పిజ్జాస్, సో ఇలాంటి స్టఫ్ మీద తనకున్నటువంటి ఇంట్రెస్ట్ తో ప్రత్యేకంగా కోర్సులు చేసి ఫర్ ద ఫస్ట్ టైం మనకి బేకరీస్ లో ఉండే స్టఫ్ ఆ ఐటమ్స్ నేర్పించేవారు, బిర్యానీస్ కి సంబంధించి క్లాసెస్ నిర్వహించేవాళ్ళు, పికిల్స్ కి సంబంధించి నిర్వహించేవాళ్ళు, ఇలా చాలా క్లాసెస్ నిర్వహించి ఫర్ ద ఫస్ట్ టైం చాకోస్ ఎక్స్ప్రెస్ ఎలైట్ ప్రీమియం బేకింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ నుంచి నిర్వహించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నౌ షీ ఈస్ ది సెన్సేషన్ ఆఫ్ విజయవాడ. ఎవరైనా సరే బేకింగ్ కి సంబంధించి హాబీని పర్స్యూ చేయాలనుకున్నా, ప్రొఫెషన్ గా తీసుకోవాలనుకున్నా అందరూ అట్టే చూస్తున్నారు. అండ్ దట్ ఈస్ చాకోస్ బేకింగ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ అన్ ఎలైట్ ప్రీమియం బేకింగ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. మరి ఈ అకాడమీ గురించి, ఆవిడ జర్నీ గురించి, డెఫినెట్లీ ఈ పొజిషన్ కి ఒక లేడీ రాగలిగారు అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ వాక్. లెట్ us ఆల్ ట్రై టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హర్ జర్నీ. అండ్ ఎవరు ఏంటి కథా కమామిషి, నా ఇంట్రడక్షన్ ఇంత పెద్దగా ఉంది కాబట్టి ఇంకా నేను ఎక్కువ మాట్లాడను. లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ ఇంట్రడ్యూసింగ్ టు యూ ఆల్ ఉషా పోలు గారు, షెఫ్ ఉషా పోలు, మై ఫ్రెండ్. హలో ఉషా గారు. హాయ్ దీప్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను, థ్యాంక్ యూ. ఇలా కూర్చొని మాట్లాడాలి అని ఐ వాజ్ వెయిటింగ్ సిన్స్ ఇయర్స్ అన్నమాట. యు ఆర్ డెఫినెట్లీ అన్ ఏంజల్ ఇన్ మై లైఫ్ అండి. అయ్యో, ఎందుకంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయందే ఇక్కడ దాకా రాము. అండ్ మీరు నాకు కాన్స్టెంట్ గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇన్ విచ్ ఎవర్ వే ఇట్ ఈస్, మీరు డెఫినెట్ గా నాకు సపోర్ట్ గా ఉన్నారు. అండ్ ఆల్వేస్ ఒక బ్లెస్సింగ్ అనుకుంటా మీరు నా లైఫ్ లో ఉంటాం. నిజంగా నేను ఒక బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతాను. అలా నా లైఫ్ లో కొంతమంది ఏంజల్స్ ఉన్నారు. బికాస్ ఆఫ్ దెమ్ ఎంత కష్టమైన ఒక కేక్ వాక్ లాగా చేసుకుంటా వచ్చాను ఇప్పుడు దాకా. యా, మన జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2017 లో మీరు వచ్చారు నా దగ్గర క్లాస్ కి. అండ్ అప్పుడు కూడా ఐ స్టిల్ రిమెంబర్, ముగ్గురే ఉన్నారు, మీరు ఇంకొక ఇద్దరు ఉన్నారు క్లాస్ లో. ఉషా గారు ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ చెప్పుకొని వస్తాను, ఒక 10 minutes పర్మిషన్ ఇవ్వరా అంటే ముందు వాళ్ళిద్దరిని అడిగి వెళ్ళింది, నన్ను కాదు. ఎందుకంటే మీ సెలబ్రిటీ అని నేను మీకు ఇంపార్టెన్స్ ఇస్తే నా స్టూడెంట్స్ నేను డిగ్రేడ్ చేసినట్టు అయింది అన్నది నా ఫీలింగ్ అనమాట. బట్ మీరు యాజ్ ఎ పర్సన్ నాకు అర్థమయ్యాక నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను. అరే నేను ఆ రోజు ఏంటి ఇలా అన్నాను మిమ్మల్ని అని అనిపిస్తుంది. ఎందుకంటే మీ ట్రూ నేచర్ ఏంటి అనేది నాకు ఆ తర్వాతే తెలుసు. మీరు నా స్టూడెంట్ అయినందువల్ల ఏదో మీరు చాలా గ్రేట్ అని, నేను సెలబ్రిటీగా గ్రేట్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. బట్ యాజ్ ఎ పర్సన్ చెప్పానుగా, యు ఆర్ ట్రూలీ అన్ ఏంజల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. యాజ్ అ పర్సన్ మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ నేనైతే చాలా సందర్భాలలో తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఐ బిన్ ఆల్సో టెలింగ్ ఇట్ టు యూ అట్ మెనీ టైమ్స్. కానీ ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మీలాగా ఆస్పైరింగ్, అంటే లైఫ్లో పైకి రావాలి, ప్యాషన్ ని పర్స్యూ చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ లెట్ దిస్ ఇంటర్వ్యూ బీ డెడికేటెడ్ టు దెమ్ అండి. సో లెట్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అసలు చెప్పండి ఉషా గారు, హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్? నాకు తెలిసి మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ గా ఉండేటటువంటి ఉషా పోలు షెఫ్ ఉషా పోలుగా ఎలా మారారు? అంటే నేను అందరిలాగానే విజయవాడలో ఏముందండి, పేరెంట్స్ అందరికీ మా అబ్బాయి డాక్టరు, మా అమ్మాయి ఇంజనీర్ అలా చెప్పుకోవడం. అండ్ విజయవాడ అంటేనే చదువుకి పెట్టింది పేరు అసలు. అంటే నేను వే బ్యాక్ 2000లో అంతా ఎవరు ఐటీలోకి వెళ్తున్నారు, ఎవరు డాక్టర్ చదువుతున్నారు, ఇట్లానే ఉండేది. సో యాజ్ యూజువల్ పేరెంట్స్ చెప్పినట్టు ఎంసీఏ చేసుకొని ఫినిష్ చేసి మంచిగా జాబ్ కొట్టి, రెసెషన్ టైం 2009లో నా మ్యారేజ్ కూడా అయింది.
అప్పుడు 2009 పాస్డ్ అవుట్ నేను MCA. అది కూడా చాలా అంటే విజయవాడలోనే నాకు అరౌండ్ అది 5000 ర్యాంక్లో నాకు వచ్చింది సీట్ కూడా. అండ్ విజయవాడలో ఉన్న కాలేజ్లోనే జాయిన్ అయ్యాను. అండ్ చాలా హార్డ్షిప్స్ అక్కడ కూడా, నాట్ అన్ ఈజీ థింగ్ అసలు. మాతోనే సిలబస్ మారిపోయింది. సో కష్టపడి జాబ్ తెచ్చుకున్నానండి, అది కూడా రెసెషన్ టైంలో. 2010లో నేను IT ఇండస్ట్రీలోకి వచ్చాను. అంతకుముందే ఒక స్టార్టప్లో కూడా చేశాను వితౌట్ శాలరీ. ఒక 6 to 7 months వర్క్ చేశాను. బట్ ఎప్పుడు కాన్స్టెంట్గా జీల్ ఉండేది, ఇంకా మంచి జాబ్ రావచ్చు, నాకు ఇక్కడే ఆగిపోతున్నానని. విజయవాడ వదిలేసి వెళ్ళాలి అన్నది ఎప్పుడు అసలు నా డిక్షనరీలో లేదు, చెప్తున్నాను కదా. కాకపోతే మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. ఇంకా ఇంత టాలెంట్ పెట్టుకొని నువ్వు ఇక్కడే ఉంటున్నావు, నువ్వు ట్రై చెయ్యి, వై డోంట్ యూ ట్రై ఫర్ అదర్ ఆపర్చునిటీస్ అంటే అప్పుడు 2010లో నేను హైదరాబాద్ వెళ్ళి ట్రై చేశాను అనమాట. యాజ్ యూజువల్ మనకి అసలు దక్కని అవకాశం దక్కింది అంటే ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఐటీలోకి వెళ్ళాక కూడా నేను ప్రూవ్ చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే ప్రాజెక్ట్స్ డీల్ చేసేదాన్ని, అంటే టెస్టింగ్ సైడ్ వేస్తారు. ఇదంతా పెద్ద స్టోరీ అయిద్దండి IT సైడ్ చెప్పుకుంటా పోతే. అక్కడ కూడా ప్రూవ్ చేసుకున్నాను టిల్ 2010లో జాబ్ వస్తే ఒక 3 years నేను కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి గ్రిప్ తెచ్చేసేసుకొని నా మీద టీం డిపెండ్ అయ్యేలాగా నేను చేసుకొని పర్ఫెక్ట్. సో ఒక సక్సెస్ఫుల్ IT కెరియర్లో ఉండగా అసలు ఉషా ఉంటే చాలు, అమ్మాయి డీల్ చేసేసుకుంటుంది అన్న స్టేజ్కి నేను వెళ్ళిపోయాను. ఓకే, 2012లో మా బాబు పుట్టాడు. అండ్ అసలు బేసిక్గా నేను అసలు ఖాళీగా ఉండనండి. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు కూడా నాకు లేదు. అసలు ఖాళీగా అంటూ ఉండను. ఏదో ఒక హాబీ, ఏదో ఒక దాంతో నేను ఎంగేజ్ అయిపోతాను అనమాట. సో మా బాబు పుట్టిన దగ్గర నుంచి ఏంటంటే వీడికి నేనే మంచిగా చేసి పెట్టాలి అన్నది కొంచెం ఎక్కువైపోయింది. ఎక్కువ అవడం వాడు జస్ట్ నేను ఇంకా మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు జస్ట్ ఒక 1 day వర్క్షాప్కి ఒకదానికి వెళ్ళాను. అప్పటిదాకా మీకు అసలు బేకింగ్ తెలీదు, కానీ అసలు అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇక్కడెక్కడ ఇలాంటి క్లాసులు జరిగేవి కాదు. అండ్ మోర్ ఓవర్ కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీద ఉండేది, జాబ్ ఎలా కొట్టాలి, మనం ఎలా సెటిల్ అవ్వాలి, దీని మీద ఉండేది. కానీ ఇలాంటి ఒక క్లాసెస్ అసలు అప్పుడు కండక్ట్ చేసేవాళ్ళే కాదు. సో ఆ టైంలో నాకు మెటర్నిటీ లీవ్ టైంలో నాకు టైం దొరికింది. సో అలా 1 day వర్క్షాప్ అటెండ్ అయ్యాను. అది కూడా అరౌండ్ 2000 or 3000 రూపీస్ 1 dayకి, విచ్ ఇస్ వెరీ హై ఫర్ అస్. దో ఐటీలో ఉన్నా ఇలాంటి ఎప్పుడు ఎక్స్పోజర్ లేనప్పుడు ఏంటి ఒక రోజుకి ఇంత, ఒక రోజు మనకు వచ్చేస్తుందా అన్న డౌట్స్ కామన్. పైగా ఒక హాబీ మీద 2000-3000 ఖర్చు పెట్టాలి ఒక్క రోజు. సో అలా అటెండ్ అయ్యాను. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఎక్కడ జరిగేవి అవన్నీ? హైదరాబాద్ లో. అప్పుడు మీరు హైదరాబాద్ లోనే ఉన్నారా? నేను మెటర్నిటీ లీవ్ ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాను. మా వాడు జస్ట్ 2 months old బేబీ అనమాట, 1-2 months old బేబీ. అప్పటికి వాడి మంత్లీ బర్త్డే కేక్స్ నేను చేసేదాన్ని. బయట నుంచి స్పాంజ్ తెచ్చుకొని నాకేదో వచ్చిన క్రీమ్ చేసేసి డెకరేట్ చేసి పెట్టేదాన్ని అనమాట, ఫొటోస్. సో కొంచెం అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఫస్ట్ మంత్కి ఇది చేసింది, సెకండ్ మంత్కి ఇది చేసింది, థర్డ్ మంత్కి ఏం చేస్తుంది. సో నా మెటర్నిటీ లీవ్ ఆల్మోస్ట్ మా బాబుకి హార్డ్లీ 2.5-3 months కల్లా ఫినిష్ అయిపోయింది. బట్ ఈ లోపే నేను ఒక 2 courses చేశాను. 1 day వర్క్షాప్, 2 days వర్క్షాప్. సో సంథింగ్ అరౌండ్ ఒక 5,000-6,000 ఖర్చు పెట్టారు 2-3 రోజుల్లోనే. అండ్ ఆఫ్ లేట్ ఇప్పుడు నేను ఆలోచిస్తే అప్పట్లో నాకు 7th-8th క్లాస్లోనే మనకి బిసెంట్ రోడ్లో ఒక సూపర్ మార్కెట్ ఉండేది. ఆ సూపర్ మార్కెట్లో నాజిల్స్, పైపింగ్ బ్యాగ్స్, కేక్ కోమ్స్ ఇవన్నీ దొరికేవండి. అక్కడ విజయవాడలో దొరికే కాదు, అక్కడ ఒక్క చాటే దొరికేవి. అవి కొనుక్కునేదాన్ని, కానీ ఎలా వాడాలో తెలియలేదు. ఇష్టం, ఓకే ఇవి కేక్ కి వాడతారు, ఇవి ఇష్టం, ఎలా చేయాలి ఏంటి నాకు తెలియదు. ఐ స్టిల్ హ్యావ్ దోస్, ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనకి ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు బేసిక్గా. సో ఇంకా చదువు ఈ అన్నీ అచీవ్ చేయడం ఇవన్నిట్లోనే అయిపోయింది. అండ్ ఇది మెల్లిగా స్టార్ట్ చేశానండి, మా బాబు కోసం అని నేర్చుకున్నది మెల్లిగా స్టార్ట్ చేస్తుంది. మా హస్బెండ్ అన్నారనమాట, ఇలాంటి చాక్లెట్స్ మేము చేసే ఆర్గనైజేషన్లో ప్రతి న్యూ ఇయర్కి ఇస్తారు, వై డోంట్ యూ ట్రై అన్నారు. పాపం ఒక్క మాట అన్నారండి, అంతే అయిపోయింది ఇంక అక్కడితో. ఇది చాలా సీరియస్గా తీసుకున్నా, ఇది చెయ్యాలి అని అనుకున్నా. పాపం తర్వాత మా హస్బెండ్ వద్దు అన్నా కూడా నేను అసలు ఎక్కడ ఆగలేదు, కంటిన్యూ చేశాను. అండ్ అలా స్టార్ట్ అయిన పిచ్చి ఇక్కడ దా తీసుకొచ్చిందండి. వండర్ఫుల్. అండ్ నేను జాబ్ క్విట్ చేసేటప్పుడు కూడా అలా కోర్సెస్ నేర్చేసుకున్నారు, ఒకటే అట్లా నేర్చుకున్నారు మొత్తం? అంటే ఒక్కసారి నాకు కొంచెం ఐడియా వచ్చాకంటే నేను ఇంకా మంచి కోర్సెస్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నాకు ఎప్పుడు ఐటీ వదిలేసి ఇటు ఫుల్ టైం వచ్చేద్దాం అన్న ఆలోచన ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఐటీలోకి వెళ్ళాక మీకు తెలిసిందే కదా, ఏదైనా ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళాక మనం కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ పెట్టేసుకుంటాం, ఈ శాలరీ దీనికి వెళ్ళాలి అనేది పెట్టేసుకుంటాం. ఇంత కష్టపడి జాబ్ కొట్టి అవుట్ ఆఫ్ 60 students నాకే ఫస్ట్ జాబ్ వచ్చింది నా MCA ఫ్రెండ్స్లో.
ఇంత కష్టపడి జాబ్ కొట్టి ఇటు వదిలేసి వెళ్తాము అన్నది అసలు ప్లానే లేదు. ఓకే, ఇదేంటి నేను అరౌండ్ 2012లో స్టార్ట్ చేసిన జర్నీ. కొంతమంది మీరు అంటే వర్క్ నాకేంటంటే నేను ఫస్ట్ నుంచి గూగుల్లో పెట్టేదాన్ని అండి, ఫొటోస్ గూగుల్లో పెట్టేదాన్ని. అప్పుడు ఫేస్బుక్ ఉండేది, సో ఫేస్బుక్లో ఎప్పుడు అప్లోడ్ చేసేదాన్ని. మరి ఎలాగా రీచ్ వచ్చిందో నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. అంటే మనం అడ్వర్టైజ్ చేసింది లేదు, ఏం చేసింది లేదు. మేబీ అప్పుడు తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారేమో మార్కెట్లో. సో నాకు ఆర్డర్స్ వచ్చేవి, వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ వచ్చేవి. ఇప్పుడు ఎవరన్నా అక్కడ God has been kind to you. God has been kind to you. అంటే నాకు నా పాత్ చూపించారు, నేను ఎప్పుడు అనుకోలేదు. ఉషా గారు ఏదో అంటారు కదా, మనకి నిజంగా గట్టిగా ఏదైనా సంకల్పించుకుంటే ది యూనివర్స్ ఇట్ సెల్ఫ్ విల్ అలైన్ యువర్ పాత్. సేమ్ అదే జరిగిందేమో మీ విషయంలో. అంటే ఒక ఇప్పటికీ స్టిల్ సర్వైవ్ అవుతున్నాము అంటే ఇట్ ఈస్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండి. అంటే వాళ్ళు నా ముందుకు వచ్చి చెప్పకపోయినా లైక్ మ్యామ్ ఇలా సక్సెస్ఫుల్ అయ్యాము అని వాళ్ళకంటూ ఉంటుందిగా లోపల, ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే ఓకే అప్పుడు నేర్చుకోబట్టే అనేది. అదే బ్లెస్సింగ్ అండి, అదే బ్లెస్సింగ్ మమ్మల్ని ఇంతవరకు డ్రైవ్ చేసింది. అంటే అదొక్కటే, నాట్ మనీ చూసి కాదు, ఇంకోటి కాదు. ఇంతమందికి మనం హెల్ప్ అవుతున్నాం, ఎంతమంది కోర్సెస్ నేర్చుకుంటున్నారు, వాళ్ళు అట్లీస్ట్ ఇంట్లో సంపాదించుకోగలుగుతున్నారు. దట్ ఈస్ అ డ్రైవింగ్ ఫోర్స్ ఇప్పటిదాకా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనేది అయితే అదే. ఉషా గారు, ఇప్పుడు మీరు కంప్లీట్గా స్ట్రీమ్ మారిన టైంలో కానీ లేకపోతే ఆల్రెడీ ఒక 2 months 3 months బేబీ ఉన్న టైంలో అప్పుడు మీరు కోర్సెస్కి అటెండ్ అవ్వడం, నేర్చుకోవడం, వాజ్ ఇట్ రియల్లీ అంటే మీకు కాబట్టి అలా నడిచిందా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీగానే ఉంటుందా? ఎవరైనా చేయొచ్చా? హౌ వాజ్ దట్ పీరియడ్ అండి? ఇఫ్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ అబౌట్ దట్ పీరియడ్, ఏం చెప్తారు? సో అంటే నేను చెప్పాను కదండి, మా హస్బెండ్ ఫస్ట్లో ఒక చిన్న ఐడియా ఇచ్చారు. మనం అసలు ఆగితే కదా తగ్గితే కదా దూసుకెళ్ళిపోయాను అనమాట. అసలు మా హస్బెండ్ మాట కూడా వినుకోకుండా, మా హస్బెండ్కి చెప్పకుండా కూడా నేను క్లాసెస్ అటెండ్ అయినాయి ఉన్నాయి. అంటే బయట వేరే స్టేట్స్కి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యాను. ఒక్కొక్కసారి అంటే నాకు సోలో ట్రావెల్ కూడా నాకు చాలా భయం అనమాట, ఒక్కదాన్ని వెళ్ళను ఎక్కడికి. అండ్ మోర్ ఓవర్ అసలు పెరిగినది అంతా విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాక ఇంకా వేరే అటు ఇటు చూసిందేం లేదు. అక్కడ జాబ్ ఇదే, మనం అసలు బయట ప్రపంచం చూసిందేం లేదు. కాకపోతే ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్లేదాన్ని, ఎవరో ఒక కజిన్నో ఫ్రెండ్నో, వాళ్ళకి కూడా ఫీజులు కట్టేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు కోర్స్, కానీ నాకు తోడు కావాలి. అదొక ఖర్చు. నేను ఒక రీజన్ చెప్పుకోవాలి మా హస్బెండ్కి, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు నేను వెళ్ళాలి అని చెప్పుకోవాలి. సో ఎంతో కొంత దాచుకున్న డబ్బులు అలా అంతా ఇది చేసి నేను నేర్చుకున్నా అండి. ఏది ఈజీగా లేదు, నాకేమీ హారతి ఇచ్చి నువ్వు ఇది చెయ్యమ్మా అని నాకు చెప్పింది ఏం లేదు. అంటే యాజ్ అ ఉమెన్ సపోర్ట్ ఖచ్చితంగా అందరి దగ్గర నుంచి వస్తేనే సర్వైవ్ అవ్వగలం. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు అని. నేను ఏదో ఒకటి సాక్రిఫైస్ చేస్తేనే ఇక్కడ ఉన్నాను, ఈ పొజిషన్లో ఏదో ఒకటి సాక్రిఫైస్ చేశాను. కాకపోతే నేను ఎప్పుడు నా పనులు, మా బాబుని నెగ్లెక్ట్ చేయడం కానీ ఇవన్నీ నేను చేయలేదు. బట్ ఏదో ఒకటి నా హెల్త్ని ఇదిలో పెట్టుకోను, నైట్ టైం ఆర్డర్స్ చేసుకొని, నైట్ టైం నేర్చుకొని, లేకపోతే నాకు షిఫ్ట్ వచ్చే మధ్యాహ్నం నుంచి నైట్ వరకు అండి. సో నైట్ మళ్ళీ వచ్చాక ఆర్డర్ చేసి అప్పుడు మార్నింగ్ ఎలాగో లేట్గా లేచే ఆప్షన్ ఉంది కాబట్టి అలా చేసుకునేదాన్ని. లేదు అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ టైం ఉంది, మధ్యాహ్నం ఇవ్వాలి, ఈవినింగ్ ఇవ్వాలంటే మార్నింగ్ అంతా వర్క్ చేసుకునేదాన్ని. అలా మేనేజ్ చేసుకున్నానండి. ఊరికే అంటే ఐటీ జాబ్ చేస్తూ కొన్నాళ్ళు, బేకింగ్ చేస్తూ కొన్నాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, నేర్చుకొని మీరు కంప్లీట్ గా ఓకే ఇప్పుడు నేను ఫీల్డ్ మారచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చే వరకు కష్టపడ్డారు. అవును, అంటే జనరల్ గా ఒకటి చెప్తారు కదండి, 2 పడవల మీద కాళ్ళు వేయద్దు అని. నేనైతే కాళ్ళు వేయమని చెప్తాను. ఇప్పుడు ఒక వచ్చి మంచిగా ఎర్నింగ్ వస్తుంది దాన్ని వదిలేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి నేర్చుకోండి, స్క్రాచ్ నుంచి ఇది చేయండి. ఆ స్క్రాచ్ నుంచి ఎప్పుడు చేయాలి, వదిలేసి చేయకూడదు. అది బ్యాలెన్స్ చేస్తూనే మీరు దీన్ని చేసి కష్టపడి మీరు మేనేజ్ చేసుకోవాలి. అప్పుడే కదా ఇప్పుడు నాకు మనీ ఎక్కడి నుంచి వస్తాయండి కోర్సెస్కి నేను వర్క్ చేసుకోకుండా? ఐ కాంట్ ఆస్క్ మై హస్బెండ్ ఎవ్రీ టైం నాకు చేయాలని. ఎంత ఉంటాయి ఉషా గారు ఆ కోర్సెస్ వాల్యూస్? ప్రైసింగ్ నేను నేర్చుకున్నవండి చెప్పాను కదా, 2012లోనే ఒక్క రోజుకి 2,500, 3,500 అలా ఉండేది. అంటే మీరు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు వేరే స్టేట్ వెళ్ళి ఇట్లా ప్రొఫెషనల్ కోర్సెస్ చేయడం అనేది ఎంత ఉండేవి ఫీజులు అప్పట్లో? అంతే అండి, 3,000, 4,000 పర్ డే.
పర్ డే మాకు ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కోర్సెస్ అసలు మనకి ఇంకా హైదరాబాద్ రాకముందే కూడా వెళ్ళి నేర్చుకునేదాన్ని. వాటికి ఏంటి, నాకు ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ అయ్యేది. కోర్స్ ఫీజు 3-4 వేలు ఉన్నా ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ అయ్యేవి, అండ్ అక్కడ హోటల్ స్టే ఎక్కువ అయ్యేది. ఇదంతా ఒక 15,000 అలా అయ్యేది. అండ్ నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని, నేను ఎవరో ఒకరిని తీసుకెళ్ళేదాన్ని, వాళ్ళకి కూడా ఫీజు కట్టేదాన్ని. సో మొత్తం కలిపి చాలా అయ్యేదండి, మేనేజ్ చేసుకునేదాన్ని. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎలాగో యూటిలైజ్ చేసుకోవట్లేదు, అండ్ నేను ఇలా ఎన్ని రోజులు తోడు తీసుకెళ్ళగలను, వాళ్ళకి కుదరకపోవచ్చు కదా. సో మెల్లిగా నేనే అలవాటు చేసుకొని నేనే వెళ్ళటం నేర్చుకున్నా. ఓకే, ఫ్లైట్ ఎక్కడం కూడా నాకు భయం. నా భయాలను నేను అధిగమించానండి. పర్ఫెక్ట్. ఎవరైనా ఇప్పుడు ఇంట్లో హస్బెండ్, ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది వస్తారు క్లాసెస్కి, నన్ను ఫొటోస్ తీయొద్దు మేడం, నన్ను వీడియోలు తీయొద్దు, నేను మాట్లాడను, రివ్యూస్ చెప్పను, ఎట్లా చెప్తారు. ఎందుకంటే అంటే మా ఆయనకు తెలియకుండా వచ్చాను, కిట్టి పార్టీకి అని చెప్పి వచ్చాను, గుడికి అని చెప్పి వచ్చాను. ఆ గ్రూప్లో అప్పుడే మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ 60 years old కూడా ఉంటారు. ఇప్పటికీ అందరూ ఏమీ యాక్సెప్ట్ చేసి 1 dayలో ఏమొస్తలే అని పంపించే వాళ్ళు ఉండరు. మేము ఇప్పటికీ ఆ స్టోరీస్ వింటాము, చెప్తారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చెప్తా ఉంటారు. ఇంట్లో తెలియకుండా కూడా వచ్చి నేర్చుకోగలుగుతున్నారు అంటే అదే అంటారు కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంతే. సో మీరైతే నేర్చుకున్నారు, అలా అలా ఐటీ జాబ్ మానేశారు, మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. జోకాస్ ఎక్స్ప్రెస్ అకాడమీ, ఈ అకాడమీని పెట్టడానికి మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? మీరు ఇంటి దగ్గర క్లాసెస్ అవి పెట్టేవాళ్ళు, ఫేస్బుక్లో, అప్పట్లో ఫేస్బుక్ ఈజ్ వెరీ పాపులర్, సో ఫేస్బుక్లో సజెషన్స్ వచ్చేవి, అలాగే నాకు మీరు తెలిసింది వాట్సాప్లో గ్రూప్స్లో వచ్చేవి, ఇట్లా కేక్ క్లాసెస్ కావాలి అంటే. మా అబ్బాయిని డిపిఎస్ స్కూల్లో చదివించేటప్పుడు డిపిఎస్ మామ్స్ అని మాకు ఒక గ్రూప్ ఉండేది, ఆ గ్రూప్లో మీ మెసేజ్ వచ్చింది. సో సమ్హౌ ఉన్న స్కోప్లో యూ ఆర్ క్వైట్ పాపులర్ దోస్ డేస్. అలా హాయిగా గడిచిపోయింది కదా, ఇంటికి వచ్చేవాళ్ళం, క్లాసులు తీసుకునేవాళ్ళం, మధ్యాహ్నం చక్కగా బిర్యానీ తెప్పించేవాళ్ళం, బిర్యానీ తినేవాళ్ళం, అయిపోయింది కదా. ఇంత పెద్ద అకాడమీ పెట్టాలి అని ఎప్పుడు అనిపించింది? హౌ డిడ్ దట్ స్టార్ట్? అంటే విజయవాడ వచ్చిన కొత్తలో అండి, ఈవెన్ హైదరాబాద్లో అయినా 5-6 members వచ్చేవాళ్ళు, వీకెండ్ క్లాసెస్ పెట్టేదాన్ని నేను జాబ్ చేస్తూనే. అంటే నేను 2016లో సెప్టెంబర్లో విజయవాడ వచ్చాను, ఆగస్ట్ వరకు నేను వర్క్ చేశాను. 2016 ఆగస్ట్ వరకు వర్క్ చేశాను. ఇప్పటికీ అప్పటి స్టూడెంట్స్ ఇప్పటికీ వచ్చి క్లాసెస్ పెట్టవచ్చు కదా అని అడుగుతారు. అంత ర్యాపో మెయింటైన్ చేసేవాళ్ళం, అంత ఆఫ్టర్ క్లాస్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. ఓకే, ఇక్కడికి వచ్చేసాక టిల్ 2019 అప్పటిదాకా బాగానే ఉందండి. అంటే అసలు మేము అద్దెకి తీసుకున్న అపార్ట్మెంట్లో విజయవాడలో అయితే ఓన్లీ 4 అలౌడ్, వారానికి 1 క్లాసే పెట్టుకోవాలి. ఇవి కండిషన్స్. ఎందుకంటే నేను ఓపెన్గా పర్మిషన్ అడిగి ఎక్కువ రెంట్ పే చేసి నేను పెట్టుకున్నా. మంచి లొకాలిటీ, మీకు ఐడియా ఉంది కదా, సో గురునానక్ మంచి లొకాలిటీలో హైయెస్ట్ పెయిడ్ మేమే అపార్ట్మెంట్లో. ఐ వాంట్ టు గివ్ అ డీసెంట్ ఎన్విరాన్మెంట్ ఫర్ మై స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్లో 4 అలౌ చేశారు, మెల్లిమెల్లిగా రిక్వెస్ట్లు పెరిగాయి. ఎప్పుడు యాడ్లు వేయలేదండి, అందరూ ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళు చాలా బాగుందని మళ్ళీ ఇంకో క్లాస్కి వచ్చేవాళ్ళు, ఇంకోటి పెట్టించుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తూ వస్తూ ఇంకా వేరే వాళ్ళకి చెప్పి ఇంకో 2 తీసుకొచ్చేవాళ్ళు. అంతా వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. ఎప్పుడు మేము అసలు అకాడమీ పెట్టే వరకు కూడా మేము అసలు పబ్లిసిటీ చేయలే. కరెక్ట్. అండ్ నాకు కొంతమంది స్టూడెంట్స్ వల్ల నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్ అన్నది. ఎందుకంటే నేర్చుకున్న ఒక్క రోజు ఇప్పుడు ఇంకా కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఒక క్లాస్కి వచ్చి ఉంటే 3 కలిపి ఒక రెసిపీ చేయించేవాళ్ళు, ఇప్పుడు 3కి 3 రెసిపీలు చేపిస్తాం. అంత 100% హ్యాండ్స్ ఆన్ ఇచ్చేస్తున్నాం. సో అప్పట్లోనే వాళ్ళు ఒక రెసిపీ, మీరు ఒక రెసిపీ ఇట్లా చేస్తేనే స్టూడెంట్స్ వర్ ఏబుల్ టు రెప్లికేట్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. ఇంటికి వెళ్ళాక వాళ్ళు చేసి ఇన్ని చేశాను అని ఫోటో పెడుతున్నారు. నాకన్నా ముందే మంచిగా హైయెస్ట్ ఎక్కువ బల్క్ ప్రొడక్షన్ చేసే మెషినరీ కొనుక్కున్న స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర నేర్చుకొని. నేను ప్రోగ్రెస్ అవ్వకముందే నా స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అయ్యారు. ఓకే, ఐ వాజ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ విత్ మై స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అన్నమాట. అంటే అంత హై అండ్ మెషినరీకి అప్గ్రేడ్ అవ్వడం, వాళ్ళకి అన్ని ఆర్డర్స్ రావడం, సో అది నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, నేను ఇంకా దీన్ని ఇక ఇంట్లో అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అపార్ట్మెంట్లో వాళ్ళు కొంచెం గొడవ చేయడం స్టార్ట్ చేశారు. నేను 6 ఏళ్ళు అదే అపార్ట్మెంట్లో ఉన్నానండి, ఆల్మోస్ట్ 5-6 years అదే అపార్ట్మెంట్లో ఉన్నాను. ఎప్పుడు నాకు ఒక్క కంప్లైంట్ కూడా, ఇక్కడ నేను క్లాసులు నడుపుతున్నానని కూడా పక్కింట్లో వాళ్ళకి కూడా తెలిసేది. అంత డీసెంట్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి వచ్చి నేర్చుకుంటానంటే మేల్ ఆర్ ఫీమేల్ నేను ఎవరికైనా నేర్పించేదాన్ని.
ఓకే, కాకపోతే ఉంటారు కదా కొంతమంది అపార్ట్మెంట్లో యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. మా ఓనర్ యాక్సెప్ట్ చేసినా కూడా మిగతా వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు పెట్టారు కదా మేము బిజినెస్ పెడతాము ఇట్లాంటివి వస్తున్నాయి అని చెప్పి ఐ థాట్ ఓకే ఇంకా గ్రో అవుతుంది, దిస్ ఇస్ నాట్ ద స్పేస్ ఫర్ మీ, సో ఐ నీడ్ టు అప్గ్రేడ్ ఇట్. అండ్ నాట్ ఓన్లీ దట్, నేను కోర్సెస్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు, నేను ఒక షెఫ్ అవ్వాలనుకున్నప్పుడు నా ఏజ్ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బికాస్ నేను 32-33 ఇయర్స్ వరకు నేను ఐటీలోనే ఉన్నా. నేను అప్పుడు వెళ్ళి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుతానంటే వాళ్ళు ఏజ్ ఒక్కటి అబ్జెక్షన్ అని చెప్పేవాళ్ళు కాదు, మిగతా అవన్నీ చెప్పేవాళ్ళు. లైక్ మీరు వాళ్ళలా డ్రెస్సింగ్ చేసుకోలేరు, ప్యాంట్ షర్ట్లు వేసుకోలేరు, ఏజ్ తప్ప మీరు కలవలేరు వాళ్ళతో, ఇట్లాంటివన్నీ. మీరు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేశారా తర్వాత? థ్యాంక్ గాడ్ నేను చేయలేదు. చేసి ఉంటే గాడ్ హ్యాస్ అదర్ ప్లాన్స్ అండి, నాకు ఎలా దొరికింది అడ్మిషన్. సో గాడ్కి ఆల్రెడీ నన్ను ఇంకెక్కడో వేయాలని ఉంది, ఇది ఎలా దొరికింది, లేకపోతే దొరికేస్తే నేను ఎక్కడో ఆగిపోయేదాన్ని అండి, ఇలా అకాడమీ కూడా పెట్టేదాన్ని కాదు. అండ్ నేను కోర్సెస్ నేర్చుకునే దానిలో భాగంగా ఇన్ క్వెస్ట్ ఆఫ్ మంచి మంచి ఎక్కడ జరుగుతాయి ఏంటి ఎలాంటివి చూసినప్పుడు బాంబేలో వెళ్ళి కొన్ని క్లాసెస్ చేశాను. అవేంటి ఇంటర్నేషనల్ షెఫ్స్ వచ్చి ఒక 2-3 రోజుల క్లాసెస్ అనమాట. దానికి అరౌండ్ 30,000-40,000 ఫీజు ఉంటుందండి ఆ 3 రోజులకే. మనం వెళ్ళి ఏమి చెయ్యం, మనం జస్ట్ నుంచొని షెఫ్ ఎలా వర్క్ చేస్తున్నారు చూడాలి అండ్ అసిస్ట్ చేయాలి, ఈ ప్రెప్ చేయండి అవి ప్రెప్ చేయండి అని చెప్తారు. సో అసిస్ట్ చేయడం వరకే, మనం జస్ట్ చూడ్డానికే టికెట్ అనమాట. అండ్ అక్కడికి కూడా ప్రాపర్గా డ్రెస్ అయ్యి వెళ్ళాలి, లైక్ వాళ్ళ అకాడమీ షెఫ్ కోట్స్ కొనుక్కోవాలి, షూస్ వేసుకోవాలి, ప్యాంట్స్ వేసుకోవాలి. మనం వెళ్ళి ఇలా కూర్చుంటాం నేను చుడిదార్తో నేర్చుకుంటానంటే నో, దే డోంట్ యాక్సెప్ట్. కానీ అక్కడ వెళ్ళాక దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఫర్ మీ. అక్కడ నేను చూసాను లైక్ 70 years వాళ్ళు కూడా వచ్చి క్లాసెస్ నేర్చుకుంటున్నారు, మనకన్నా ఎనర్జెటిక్గా ఉన్నారు. మనం 30 దాటగానే ముసలాళ్ళలా ఫీల్ అయిపోతున్నాం. అసలు వాళ్ళు కుర్చీలు వేసినా కూడా కూర్చోరండి, 3 days ఆవిడ నుంచోనే ఉంది. అండ్ అక్కడ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ పీపుల్ని చూసాను నేను, లైక్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి, అంటే అప్పుడే పాస్ అవుట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి 70 years బిజినెస్ ఉమెన్స్ ఆర్ బిజినెస్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి నేర్చుకునేవాళ్ళు. అది నాకు పెద్ద ఐ ఓపెనర్ అనమాట. అండ్ ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అన్నది కూడా నాకు అక్కడే, అంటే ఐ హ్యావ్ టు బి వెరీ ఎనర్జెటిక్ అనేది అక్కడికి వెళ్ళాక బాగా అర్థమైంది. అండ్ నేను ఎప్పుడైతే ఇక్కడ అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నాను, లైక్ నేను షెఫ్ అవ్వాలి, ఇప్పుడు నేను చేసిన కోర్సెస్ అన్నీ మల్టిపుల్ ప్లేసెస్లో చేశాను. దెర్ ఈజ్ నో ప్రూఫ్ దట్ నేను ఇది చేశాను అంటానికి ప్రూఫ్ ఏం లేదు, నాకు సబ్జెక్ట్ వచ్చు. అలాంటప్పుడు నేను అనుకున్నాను డిప్లొమా ఇది మేము హోటల్ మేనేజ్మెంట్ చేద్దాము, 3 years అయినా పర్లా చేద్దాం అనుకున్నా, బట్ నాకు అడ్మిషన్ దొరకల. దెన్ అప్పుడు ఆలోచించుకొని అరే ఇలా అకాడమీస్ ఉంటాయి కదా, ఇలా ఏజ్ బ్యారియర్ పెట్టరు కదా, వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అన్నది గుర్తు తెచ్చుకొని అప్పుడు వెళ్ళి నేను బెంగళూరులో కోర్స్ చేశాను. అది ఎంతకాలం కోర్స్ చేశాను? 6 months అండి, 6 months కోర్స్. అండ్ నేను సిటీ అండ్ గిల్డ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ నేను కూడా. సో ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ మనం ఇక్కడ పెడితే అందరికి యూజ్ అయ్యిద్ది. అందరు ఎక్కడెక్కడ నుంచో, అంటే వెళ్ళిన వాళ్ళు లాంగ్వేజ్ బ్యారియర్ చాలా ఉంటుందండి, షెఫ్ చెప్పేది అర్థం కాదు. నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి నేను వెళ్ళి సర్వైవ్ అవ్వగలిగా. ఇప్పుడు అలా చూసుకున్నా కూడా మా బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్లో మా క్లాస్ రూమ్లో 15 మంది ఉంటే సెటిల్ అయిన వాళ్ళు 4-5 ఉంటాం. ఎవరైతే ప్యాషనేట్గా వెళ్ళారో వాళ్ళే సెటిల్ అయ్యారు. కానీ ఉషా గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మీకు బేకింగ్ అంటే ప్యాషన్, అట్లా స్టార్ట్ అయిన మీ జర్నీ మీకు అన్ని కలిసి వచ్చాయి. స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, అపార్ట్మెంట్లో అందరూ సపోర్ట్ చేశారు కొంతకాలం. తర్వాత మీరు వేరే స్టేట్ వెళ్ళారు, అక్కడ మీరు చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్స్ కొన్ని చూశారు, ఫేస్ చేశారు. మీరు అకాడమీ స్టార్ట్ చేయాలని అనుకున్న వెంటనే విజయవాడలో అకాడమీ ఓపెన్ చేసేసారా? లేదండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చూసే వాళ్ళకి ఒక డౌట్ ఏమొస్తుంది అంటే, మనం కూడా బ్యాంకులో లోన్ తీసుకుంటేనో, మా ఆయన డబ్బులు ఇస్తేనో, మా నాన్న డబ్బులు పెడితేనో నేను కూడా అకాడమీ ఓపెన్ చేసేయచ్చు కదా, వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ హర్ అన్న క్వశ్చన్కి మీరేం చెప్తారు? ఐ వాజ్ ఇంటూ టీచింగ్ ఫర్ పాస్ట్ 13 years. ఓకే, సో ఏది చేస్తే ఏమైద్ది, ఇది చేస్తే ఎక్కడ మిస్టేక్ వస్తుంది అనేవన్నీ తెలిసి ఉన్న వాళ్ళే దీనిలోకి దిగాలి. డబ్బులు ఉన్నంత మాత్రాన బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అకాడమీస్ పెట్టేస్తారు. వన్ ఫైన్ డే మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అకాడమీ. నేను సర్వైవ్ అవుతున్నాను, విజయవాడ లాంటి సిటీలో కూడా నేను సర్వైవ్ అవుతున్నాను, ఇక్కడ ఎవరికి నాలెడ్జ్ లేదు, అందరూ షెఫ్ అవ్వాలంటే హోటల్ మేనేజ్మెంట్ ఇదే అనుకుంటున్నారు తప్ప హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు
ఇప్పుడు కూడా మన దగ్గరికి వచ్చి ఇప్పుడు ఒక సర్టిఫైడ్ పెటిసరీ కోర్స్ చేసి డిప్లొమా చేసి అప్పుడు వెళ్ళి సెటిల్ అవుతున్నారు అన్న విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకే తెలుసుద్దండి, హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకే తెలుసుద్ది. ఇక్కడ ఏంటంటే మనం కంప్లీట్ గా థియరిటికల్ నాలెడ్జ్ కాదండి, మనంతా ప్రాక్టికల్. ఓకే, అండ్ నేనే నేర్పిస్తాను కాబట్టి నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను. నేను కూడా ఫస్ట్ లో ఏమనుకున్నానంటే నాకు వెళ్ళటం కుదరదు. ఇప్పుడు అనుకుంటారు కదండి, ఇప్పుడు నాకు ఏదో ఊరికే రాలేదండి, నేను ఊరికే ఇక్కడ దాకా రాలేదు, నాకు ఇంట్లో పర్మిషన్స్ దొరకలేదు. నేను జస్ట్ ఒక టైం హస్బెండ్ ఒప్పుకున్నారుగా చక్కగా? ఏం ఒప్పుకోలేదండి, ఒప్పుకోలేదు. ఎవరు హారతి ఇచ్చి పంపించరండి, నువ్వు ఇది చెయ్యమ్మా నేను ఇంట్లో చూసుకుంటానని ఎవరు పంపించరు. బట్ ఒక్కటి నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయలేదు, అలా అని నన్ను ఆపలేదు కూడా. వెళ్ళు నేను చూసుకుంటా అని నాకు చేయలేదు, అలా అని నువ్వు వెళ్ళొద్దు, ఇల్లు దాటడానికి వీల్లేదు అని అనలేదు అని కూడా ఉంది. అది 50-50. అంటే మా హస్బెండ్ ఫండ్ అంటే ఎవరికైనా మనసులో భయం ఉంటుంది కదా, అరే రేపటి రోజున ఇది వర్కౌట్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి అన్న భయం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ దట్టు బిజినెస్ ఫ్యామిలీ నుంచి కాదు కాబట్టి అమ్మో రిస్క్ ఎందుకు వద్దు అన్న మైండ్ సెట్ లో ఉంటారు ఖచ్చితంగా. యాక్చువల్గా ఈ అకాడమీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ పరంగా మాట్లాడితే మీది బిజినెస్ ఫ్యామిలీ కాదు, చక్కగా నెలకి 1వ తారీఖు జీతం పడిపోయే జాబ్ నుంచి ఈ బిజినెస్ పెట్టిన తర్వాత బిజినెస్ లో డెస్పైట్ మీకు సబ్జెక్ట్ వచ్చినా కూడా మీరు హార్డ్షిప్స్ ఏమైనా చూసారా? అన్ని టిల్ డేట్ నేను హార్డ్షిప్స్ చూసానండి, కానీ ఇన్నాళ్ళు ప్యాషనేట్ గా ఉన్నాను కాబట్టి ఉండగలిగాను. ఓకే, ఏదో నేను పెట్టిన దగ్గర నుంచి డబ్బులు తీసేయాలి. ఎప్పుడు పెట్టారండి అకాడమీ? యాజ్ అన్ అకాడమీ 2021 March 1 అండి. 2021 అంటే కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో. అంటే అసలు పెట్టాక 1 month కి క్లోజ్ చేస్తాం. అంటే అకాడమిక్ ఆపరేషన్స్ అన్ని క్లోజ్ చేస్తాం. లైక్ క్లాసెస్ ఏం జరిగేవి కాదు, ఆర్డర్స్ చేసుకునే వాళ్ళం. అంటే పెడదాం అనుకున్నప్పుడేమో కోవిడ్ హిట్ చేసింది. సో 2019 మనకి మిడ్ నుంచే కొంచెం ఇదంతా నడుస్తుంది కదా, 2020 ఇంకా క్లోజ్. సో అప్పుడంతా చాలా దిగులు పడిపోయేదన్నమాట. అరే నేను అసలు పెట్టగలనా లేదా అనేది బాగా ఉండేది ఆ టైంలో. బట్ సమ్హౌ విత్ గాడ్స్ గ్రేస్ స్టార్ట్ చేస్తాము 2021లో. ఏప్రిల్ మిడ్ నుంచి మొత్తం మనకి సెకండ్ వేవ్. ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు? అప్ టు 1 crore అండి. 1 CR అయింది. 1 CR అయింది. మేము ఇంకా కొంచెం, అంటే మాకు ఇదే ఫస్ట్ టైం మేము పెట్టడం, మాకు ఎస్టిమేషన్స్ తెలియలేదు. అండ్ ఈ ఫీల్డ్లో ఇంకెవరు లేరు గైడ్ చేయడానికి. అదే కదా, విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఎవరైనా వెనక్లాగే వాళ్ళే, వద్దు అవసరమా అని అనేవాళ్ళే. కానీ బట్ వన్ థింగ్, ఎవరైనా ఇప్పుడు నాకు అటువైపు నా ఇన్లాస్ ఫ్యామిలీ నుంచి ఇదే చెప్తున్నాను కదా, చెయ్యొద్దు అన్నది ఎప్పుడు లేదు. చెయ్యి అని ఎంకరేజ్ చేయదు, నన్ను అట్లీస్ట్ ఆపలేదు. ఇంతమంది లేడీస్ స్టోరీస్ నేను వింటానండి, వాళ్ళ లైఫ్లో వింటాను. విన్నప్పుడు నాకు ఒక్కటి అనిపించేది ఏంటి అంటే, నేను ఇంకా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను, నన్ను అట్లీస్ట్ ఇది చెయ్యొద్దు అని గిరిగేసి గిరిలో కూర్చోపెట్టట్లేదు నన్ను. ఓకే సరే చేస్తుంది కదా చేసుకొని అని నన్ను. అంతవరకు మీరు చాలా బెటర్. నేను అది నా బ్లెస్సింగ్ అనుకుంటాను. పర్ఫెక్ట్. ఉషా గారు, ₹1 కోటి పెట్టుబడి పెట్టి ఒక అకాడమీ ఓపెన్ చేసిన తర్వాత నెల రోజులకే కోవిడ్ షట్ డౌన్ అని అంటే, అమ్మో ₹1 పెట్టుబడా అని గుండెలు జారిన సందర్భాలే ఉంటాయి కదా? ఖచ్చితంగా అండి. నేను నా ఫ్యామిలీని ఎక్కడ పెట్టేశాను అన్న బాధ వచ్చేసిందండి. అంటే తిన్నా తినకపోయినా 5 lakhs 6 lakhs నేను ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్కి ఇవ్వాలి. ఇవన్నీ దాచుకున్న డబ్బులా లేకపోతే? లేదు, నేను చెప్పాను కదండి, రాంగ్ ఎస్టిమేషన్ చేసాం. రాంగ్ ఎస్టిమేషన్ చేయడం వల్ల అంటే కొన్ని బుక్స్కి, యూనిఫామ్స్కి, వీటికి అన్నిటికీ మేము అసలు వేయలేదన్నమాట. సో వేయకపోవడం వల్ల ఇంకా ఎక్సెస్ మా చేతుల్లోంచే పడిపోయాయి. లోన్ అనే కాదు, మా చేతుల్లో ఉన్న ఎక్సెస్ మనీ కూడా వెళ్ళిపోయాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం మీ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్సెస్ అన్ని మూట కట్టి అకాడమీలో పెట్టారు. ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్నాం బ్యాంక్స్ నుంచి. ఆ రాంగ్ ఎస్టిమేషన్స్ వల్ల మా దగ్గరదంతా కూడా వెళ్ళిపోయింది, పడింది. మా దగ్గరది కూడా పడింది. కట్ చేస్తే కోవిడ్ ఏం చేయాలో తెలీదు. నా ఫ్యామిలీని నేను ఎక్కడ తీసుకొచ్చి పెట్టేశాను రా అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఇంట్లో ఉంటే పెద్ద ఖర్చు ఏముంటుందండి, రెంట్కి ఏమీ ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. ఓన్లీ రా మెటీరియల్ ఛార్జెస్ ఆర్ పవర్కి కూడా అంత అవ్వదు. ఇక్కడికి వచ్చేటప్పుడు కమర్షియల్ పవర్ ఎవ్రీ మంత్ 25,000 to 30,000 ఊరికే కరెంట్ బిల్లే వస్తుంది. అండ్ రెంట్ అప్ టు 1 lakh, శాలరీస్. అండ్ చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. అసలు ఎలా అయిపోయిందంటే, ఆ స్ట్రెస్కి నాకు డయాబెటీస్ వచ్చేసి
నాకు కోవిడ్ కూడా హిట్ అయింది, మేబీ దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది అనుకున్నాను, కానీ డయాబెటీస్ వచ్చేసి స్ట్రెస్కి. కానీ ఒక 2 వీక్స్లోనే నేను ఇది నేనే చేశాను, నేనే రెక్టిఫై చేయాలి అనుకొని, వా సూపర్. నేనే రెక్టిఫై చేయాలనుకొని ఆర్డర్స్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకప్పుడు ఎవరిని క్లాసెస్కి తీసుకోలేము. మా హస్బెండ్ అయితే ఒకటే అన్నారు, నువ్వు వెళ్ళి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, కరెంట్ బిల్కి కూడా రావు నువ్వు చేసే ఆర్డర్స్ డబ్బులు, నువ్వేం లేదు కామ్గా ఇంట్లో కూర్చో. అండ్ చాలామంది చెప్పారు స్టాఫ్ని తీసేయండి, అంతా బాగున్నప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చు, క్లోజ్ చేసేయండి అన్నారు. కానీ నన్ను నమ్ముకొని ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారా ఇద్దరే ఉన్నారా, నన్ను నమ్ముకొని ఉన్నారు. సో నేను తీయలేదు. మా హస్బెండ్కే ఇంకా నేను రివర్స్లో అన్నీ పోగా ఇంకొక 50,000-60,000 నేనే వెనక్కి తెచ్చేదాన్ని అనమాట. ఏంటి ఆ కోవిడ్ టైంలో COVID కేక్స్ time. ఆర్డర్స్ చేసి Yes. చేసి అంతే. ఎన్ని చేసేవాళ్ళండి, ఆ అంతే. చేతులు ఏంటండి. అసలు ఫిగర్ అవుట్ చేసుకోనండి, ప్రతిదీ ఒక లెర్నింగ్ అండి. ఇప్పుడు నేను అకాడమీలో నేను వెళ్ళి నేర్చుకున్నాను, నాకేం నేర్పిస్తారు, నాకు రెసిపీస్ నేర్పిస్తారు, ఓకే, టర్మినాలజీ నేర్పిస్తారు. కానీ మీరు ఎన్ని కేకులు చేస్తే ఈఎంఐలు కట్టి తిరిగి ఆయనకి డబ్బులు ఇచ్చేవాళ్ళండి, అవును. 50,000. కాకపోతే ఈఎంఐ అప్పుడు ఏంటంటే కోవిడ్ టైంలో అయింది కదా, కరెక్ట్, అప్పుడు వాళ్ళు కూడా బ్యాంక్స్ కూడా వేవ్ ఆఫ్ బ్యాంక్స్ చేసేసాయి. కూడా ఏంటంటే టైం ఇచ్చే, ఇప్పుడు కాదు తర్వాత ఈ టైం నుంచి కట్టండి. వేవ్ ఆఫ్ అయితే చేయాలి. వేవ్ ఆఫ్ చేయలేదు, అసలు వేవ్ ఆఫ్ చేయలేదు. అంటే మంచి క్రెడిబిలిటీ కూడా మేము బిల్డ్ చేసుకోగలిగాం. ఓకే, సో మీరు కోవిడ్ తర్వాత నుంచి ఇంకా ఇప్పటిదాకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు? వెనక్కి తిరిగి చూసినా ముందుకు వెళ్తూనే ఉన్నామండి, ఎక్కడ స్టాప్ అవ్వలేదు. స్టాప్ అవ్వలేదు అంటే ఇంకేముంది అంటే ఇదొక కొత్త ఏమంటారు, బేకింగ్ అకాడమీ అనేది అసలు ఇక్కడ ఉంటది అన్న అవేర్నెస్ కూడా ఉండదండి చాలా మందికి. సో ఒక ఏలియన్ థింగ్ తీసుకొచ్చి నేను విజయవాడలో పెట్టాను, భయంకరమైన పెట్టుబడితో. యా. అండ్ దట్టు నేను మెషినరీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల. అంటే లైక్ ఒక ఐస్ క్రీమ్ మెషిన్ ఉంది, జెలాటో మెషిన్ ఉంది, జెలాటో మెషిన్ 10 lakhs, మంచి మెషిన్, ఓకే. అంటే 1,50,000 10,000 కూడా వస్తాయి. బట్ వై 10 lakhs అంటే ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్ ఫర్ మై స్టూడెంట్స్. వీళ్ళు బెస్ట్ నేర్చుకుంటేనే కదా రేపు పొద్దున్న వాళ్ళు కావాలంటే 1 lakh దానిలో చేసుకోవచ్చు. అసలు వాళ్ళకి బెస్ట్ ఏంటి అని తెలియాలి కదా, యాక్చువల్ ఎలా ఉంటుందో తెలియకోకుండా నేను ఇలా ఉంటుంది అలా ఆ మెషిన్ అయితే అలా వస్తుంది అని చెప్పకూడదు. సో ఐ వాంట్ టు గివ్ దెమ్ ఓన్లీ ద బెస్ట్ థింగ్. సో ఐ ఇన్వెస్టెడ్ మచ్ ఆన్ మై మెషినరీ ఆల్సో. అండ్ టచ్ వుడ్ ఇప్పటిదాకా నాకు ఆ రిపేర్స్ రాలేదు, ఓకే. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇట్ ఈస్ ఆల్ వర్తీ, ఓకే. అండ్ నేను మంచి అవుట్పుట్ చూపించగలను నా స్టూడెంట్స్కి. సో కోవిడ్ అయిపోయింది, కోవిడ్ తర్వాత జనాలు ఇంకా రావడము స్టార్ట్ చేయడం అంత హ్యాపీగా జరిగిపోయిందా? అంటే ఈ ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇక్కడ అసలు లేదండి. అవును, విజయవాడలో లేదు, వైజాగ్లో వాళ్ళకి ఏమన్నా కొంచెం ఐడియా ఉంటుందేమో, కానీ హైదరాబాద్లో కూడా క్లిక్ అయ్యేదేమో, కానీ విజయవాడలో ఇది ఒక్కటే అవ్వడం, ఏపీలోనే ఫస్ట్ థింగ్ అవ్వడం, ఈ కాన్సెప్ట్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికే మాకు ఇన్ని ఇయర్స్ పట్టింది. ఇప్పుడు చాలా అవేర్నెస్ వస్తుంది. నాకు విజయవాడలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ పెట్టాను అనుకోండి, 10 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 8 మంది బయట ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళే ఉంటారు. తెలంగాణ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, ఓకే, ఈవెన్ బెంగళూరు, ఓన్లీ 2 విజయవాడ వాళ్ళు ఉంటారు. స్టిల్ అవేర్నెస్ లేదు, ఇలాంటి కోర్సెస్ ఉంటాయి నేర్చుకుంటే మనం ఇలా చేయగలుగుతున్నాము అన్నది అవేర్నెస్ లేదు. ఇలాంటివి ఇంకొక 4-5 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనుకోండి, నా పని ఈజీ అయిపోయేది. ఓకే, సో ఇప్పుడు మన అకాడమీ గురించే మాట్లాడుకుందాం ఉషా గారు. చాకోస్ ఎక్స్ప్రెస్ ఎలైట్ ప్రీమియం బేకింగ్ ఇన్స్టిట్యూట్, అసలు ఏం నేర్పిస్తారు, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎవరెవరికి అవసరం? సో చాకోస్ ఎక్స్ప్రెస్లో అండి బేసిక్గా 1 day వర్క్షాప్స్ ఉంటాయి. ఎవరైతే హాబీ బేకర్స్ ఉంటారో, లేదు అసలు ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఏమైనా స్టార్ట్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకి 1 day వర్క్షాప్స్ ఉంటాయి. అది నేర్చుకొని వాళ్ళ ఇంట్లోంచి హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ సర్టిఫైడ్ కోర్సెస్ ఉంటాయి, లైక్ 22 days కోర్స్ ఒకటి ఉంటుంది. కంప్లీట్గా హోమ్ బేకింగ్ అసలు సీరియస్గా చేద్దాము అనుకునే లేడీస్, జెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బేకరీ ఉన్న వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు, ఓకే. ఇది కాకుండా ప్రొఫెషనల్ లెవెల్ కోర్స్ ఉంటుంది, డిప్లొమా 3 months ఇంటర్నేషనల్ డిప్లొమా విత్ సిటీ అండ్ గిల్స్ UK సర్టిఫికేషన్ అనమాట. ఈ సర్టిఫికేషన్ 80+ కంట్రీస్లో వ్యాలిడ్. అండ్ అది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా 16 years అండ్ అబవ్ ఉండి 5 star హోటల్స్లో వర్క్ చేయాలనుకున్నా, ఓన్గా కెఫే పెట్టాలనుకున్నా, లేదు అబ్రాడ్ కంట్రీస్లో వర్క్ చేయాలనుకున్నా, ఓకే, క్రూజ్ లైన్స్కి వెళ్ళాలనుకున్నా, వీళ్ళందరికీ ఈ 3 months ఇంటర్నేషనల్ డిప్లొమా చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనిలో ఏంటంటే మొత్తం మనం యూరోపియన్ స్టైల్ పేస్ట్రీ మొత్తం నేర్పిస్తాం అనమాట. అంటే వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేసే బేకింగ్ నేర్చుకుంటారు. సో టు బి వెరీ ప్రిసైజ్ అండి, బేకింగ్ అంటే ఏమేమి నేర్పిస్తారు మీరు? 1 day వర్క్షాప్ అవ్వచ్చు, 22 days వర్క్షాప్ అవ్వచ్చు, 3 months డిప్లొమా కోర్స్ అవ్వచ్చు. అసలు చాకోస్ ఎక్స్ప్రెస్ అకాడమీకి వస్తే మేము ఏం నేర్చుకోవచ్చు? సో
సో బేకింగ్లో వచ్చి కంప్లీట్గా కేక్స్, కుకీస్, చాక్లెట్స్, పఫ్ పేస్ట్రీస్, బ్రెడ్స్, ఓకే, ఇంకా టీ కేక్స్, మఫిన్స్, బ్రౌనీస్, ఇలా చాలా రేంజ్ ఉంటుందండి. అంటే మీరు బేకరీలో ఏవి చూసినా మనం ఇక్కడ నేర్పిస్తాం. ఓకే, నాట్ ఓన్లీ దట్, ఇంకా 5 స్టార్ హోటల్స్లో చేసేవి, లేకపోతే క్రూజ్ లైన్స్లో చేసేవి, అబ్రాడ్ కంట్రీస్లో చేసేవి, ఇలాంటి పెటిసరీ రేంజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 3 months డిప్లొమాలో వస్తాయి. అండ్ అరౌండ్ 300+ రెసిపీస్ నేర్పిస్తాము. వాళ్ళే సొంతగా రెసిపీని మళ్ళీ మార్చుకొని చేసుకోగల క్యాపబిలిటీ 3 months డిప్లొమాలో వస్తుంది వాళ్ళకి. సూపర్. ఉషా గారు, బేసికల్గా బేకింగ్ అనేది అంటే మనకి తెలిసిన సర్కిల్స్లో ఓ హాబీ బేకింగ్గా స్టార్ట్ అయినవి ఉంటాయి. కానీ ఇప్పుడు ఎవరన్నా పాపం నిజంగా ఇఫ్ దే ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ బేకింగ్, దీన్నే కనుక వాళ్ళు ప్రొఫెషన్గా చేయాలి అని అనుకుంటే ఈ బేకింగ్ ఇండస్ట్రీకి స్కోప్ ఎంత ఉంది? అంటే ఎంత పెట్టుబడిలో పెడితే, స్టార్ట్ చేస్తే, నేర్చుకుంటే వాళ్ళు ఎంత సంపాదించవచ్చు? వాట్ ఈస్ ది స్కోప్ ఆఫ్ ది బేకింగ్ ఇండస్ట్రీ టుడే ఇన్ ది మార్కెట్? సో ఇప్పుడు కొంతమంది జస్ట్ 1 day వర్క్షాప్కి వస్తారండి. వాళ్ళు మళ్ళీ వితిన్ 15-20 days వాళ్ళు మళ్ళీ ఇంకొక కోర్స్కి వస్తారు. లైక్ మేడం, నేను అప్పుడు మా హస్బెండ్ డబ్బులు కడితే వచ్చాను, ఇప్పుడు నేను కట్టుకొని వస్తున్నాను ఈ క్లాస్ కానీ. అంటే వాళ్ళు నేర్చుకున్నది మంచిగా మెనూ ప్రిపేర్ చేసుకొని వాళ్ళ సర్కిల్లో, మేము ఏంటంటే ఈ మధ్య సేల్స్ ఎలా చేయాలి, కస్టమర్ సైకాలజీ ఎలా ఉంటుంది, హౌ యూ నీడ్ టు డీల్ విత్ కస్టమర్, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం కాబట్టి సో వాళ్ళు వితిన్ అ మంత్ దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ హోమ్ బేకింగ్ అండి ఇంట్లోంచి. సో అట్లీస్ట్ వాళ్ళు పెట్టింది వాళ్ళకి వచ్చేస్తుంది. ఒక 5,000-6,000 ఆర్ 10,000 లోపు కోర్స్ నేర్చుకున్నారనుకోండి, వితిన్ అ మంత్ దే ఆర్ ఏబుల్ టు ఎర్న్. అండ్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకొని ఇంకో కొత్త కోర్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే అంత స్కోప్ ఉందండి. ఐ నో మై స్టూడెంట్స్ హూ ఆర్ ఎర్నింగ్ 30,000 to 1 lakh per month ఇంట్లోంచే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఎవరైతే ఇలా ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్నారు, లైక్ 3 months డిప్లొమా తీసుకున్న వాళ్ళు ఓన్గా కెఫే స్టార్ట్ చేసుకున్నారు, రెస్టారెంట్ స్టార్ట్ చేసుకున్నారు, వాళ్ళ ఓన్ ఫుడ్ కార్ట్స్ పెట్టుకుంటున్నారు. సో అందరూ ఒకేలా సెటిల్ అవుతారు అన్నది లేదండి. అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్, వాళ్ళ ఇంట్లో సర్కమ్స్టాన్సెస్, వాళ్ళకి దొరికే పర్మిషన్స్, వాళ్ళు పెట్టగలిగినంత దానికి తగ్గట్టు వాళ్ళు సెటిల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ఒక సిలబస్, ఒక క్వశ్చన్ ఆన్సర్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్ని ఆన్సర్ ఎంత బాగా చదివి చూడకుండా ఎగ్జామ్లో రాస్తే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అక్కడ వచ్చేస్తుంది. బట్ బేకింగ్ ఇస్ నాట్ సచ్ టైప్. అవును. సో మీరు చెప్పేది ఎంత ప్రొఫెషనల్గా చెప్పినా ఒక స్టూడెంట్ ఆ హ్యాండ్స్ ఆన్లో ఎంత నేర్చుకుంటేనే అంత రిఫ్లెక్ట్ అవుతుంది. అవును. మరి అంత స్కోప్ మీరు పెట్టి నేర్పిస్తారా? మీరు అంత పేషెన్స్తో నేర్పిస్తారా చోకోస్ అకాడమీలో? మెయిన్ క్లాస్ డీల్ చేసేది నేనే అండి. సో అట్మోస్ట్ కేర్తో నేర్పిస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరన్నా నెగ్లెక్ట్ చేశారు, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఫీజు కట్టేస్తారండి, వాళ్ళు వస్తారు, లేదా హస్బెండ్ జాయిన్ చేస్తారు, వైఫ్ వస్తుంది, ఇంట్రెస్ట్ లేకుండా కూర్చున్నారనుకోండి, నేనైతే ఊరుకోను ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఒకటి పెట్టి నేర్చుకోవడానికి వచ్చారు, దే నీడ్ టు ప్రూవ్. ఇంటికి వెళ్ళాక వాళ్ళు వినుకోకుండా ఏదో టైం పాస్ చేస్తే నేను ఊరుకోను ఫస్ట్ థింగ్. అండ్ ఐ మేక్ ష్యూర్ ఎవ్రీ వన్ గెట్ ద ఛాన్స్ టు డూ ద రెసిపీ. ప్రతి ఒక్కళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. అది 1 day వర్క్షాప్ అయినా లేదు 3 months కోర్స్ అయినా ప్రతి ఒక్కరికి కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఉంటుందండి. మెటీరియల్ అంతా మేమే ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు చేసిన అవుట్పుట్ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఓకే. అండ్ ఇన్ రిటర్న్ మేము ఇది చేసాం మేడం, ఇది చేసాం మేడం. మేము ఇంకా ఏం చెప్తామంటే స్టూడెంట్స్ని మీరు ఫొటోస్ పెట్టండి ఏమన్నా చేశాక, దానిలో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, ఇక్కడ ఇంకా బెటర్ అవ్వచ్చు, ఇంప్రూవ్మెంట్ ఏరియా. అంటే క్లాస్ తర్వాత ఆఫ్టర్ సపోర్ట్ కూడా మీరు స్ట్రాంగ్గా ఇస్తున్నారు చోకోస్ అకాడమీ నుంచి? ఎస్, మాకు ఖచ్చితంగా ఒక స్టూడెంట్ ఒక క్లాస్కే అమ్మో ఇంత ఒక రోజు అని భయపడుతూ వచ్చిన స్టూడెంట్ నెక్స్ట్ 20-30 క్లాసులు నేర్చేసుకుంటారు. So it also depends upon the interest of how the student responds to also. Yes. ఎందుకంటే మేము ఏ క్లాస్కైనా అండి వాట్ వీ రికమెండ్ ఈస్, ఊరికే ఏదో వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోయారు, ఫీజు చెప్పండి అని అడుగుతారు. ఫీజు చెప్పేదానికన్నా ముందు అసలు ఏం నేర్చుకుంటారు కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఫస్ట్. ఆ గైడెన్స్ మేము ఇస్తాం. అండ్ మేము ప్రతి ఒక్కరిని వీ విల్ ఎంకరేజ్ దమ్ టు కమ్ టు అకాడమీ, సీ ద ఫెసిలిటీస్, అసలు ఎలా ఉంది ఏంటి చూడండి. అండ్ పెద్ద కోర్స్కి ఏదైనా జాయిన్ అయ్యేటప్పుడు 1 day వర్క్షాప్ ఏదో ఒకటి తీసుకొని జాయిన్ అవ్వండి. మీకు నచ్చితేనే డిప్లొమాకి జాయిన్ అవ్వండి. సో ఏదో ఒక చిన్న క్లాస్ అటెండ్ అయ్యి వాళ్ళు తర్వాత దాన్ని పెద్ద కోర్స్కి అప్గ్రేడ్ అయినప్పుడు ఈ ఫీజు కూడా మేము వేవ్ చేసేస్తామండి. అలా కంప్లీట్ అంతా వాళ్ళ హ్యాండ్స్ ఆన్ చూసుకున్నాక పెద్ద డెసిషన్ తీసుకోవడం ఏదో ఊరికే. కానీ ఉషా గారు, ఇప్పుడు మార్కెట్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు మీది ఒక్కటే అవ్వచ్చు, ఇప్పుడు ఇప్పటికీ కూడా ఆన్లైన్ బేకింగ్ కోర్సెస్ పెడతామని, ఇంట్లో నేర్పిస్తామని, ఒక పూటలో అయిపోతుందని,
ఇట్లా చెప్పేవాళ్ళు చాలా మంది ఇంకా ఉన్నారు. వీళ్ళందరికన్నా చాకోస్ అకాడమీ ఎలా సెపరేట్, ఎలా స్పెషల్, హౌ ఇస్ ఇట్ యూనిక్? అంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి విజయవాడ వచ్చి చాకోస్ అకాడమీలోనే మేము ఎందుకు నేర్చుకోవాలి అన్న ప్రశ్నకి ఉషా గారు ఏం చెప్తారు? ఎందుకు నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి. ఓకే, అంత కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎవరు ఏ అకాడమీ ఇవ్వదు. మీరు కూడా చూసే నేర్చుకున్నారు? నేను చూసే నేర్చుకున్నా. నేను ఎక్కడెక్కడ నేర్చుకున్నాను, అక్కడ నాకు కనిపించిన ఫ్లాస్ ఏంటి, అవి నాకు ఇక్కడ ఉండకూడదు అనేది నేను తీసుకున్న మేజర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సే దెమ్. అంటే ఇప్పుడు నేను చాలా చోట్ల క్లాసెస్ నేర్చుకున్నానండి. మళ్ళీ మనం ఫోన్ చేసి నాకు ఈ డౌట్ ఉందన్న రెస్పాన్స్ రాదు. మెయిన్గా మేము ఆఫ్టర్ క్లాస్ సపోర్ట్ ఇచ్చేదే. నేనంటే మొండిదాన్నండి, నేను నేర్చేసుకున్నా సరే, నాకు వాళ్ళు రిప్లై చేయకపోయినా నేను నా పట్టుదల వదలను. ఏదో రకంగా దానికి ఆన్సర్ నేను గూగుల్ సెర్చ్ చేసో బుక్స్ చదివో నేను తెచ్చేసుకుంటా. నాలా ఉండని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వీళ్ళు రిప్లై చేయట్లేదు వదిలేద్దాం అనుకున్న వాళ్ళు. అలా ఉండొద్దు అనేది నా ఉద్దేశం. ఓకే, సో నేను ఖచ్చితంగా ఐఎమ్ దేర్ బిహైండ్ మై స్టూడెంట్స్. ఎవరు నన్ను అప్రోచ్ అవుతారో వాళ్ళందరికీ నేను సపోర్ట్ ఇస్తాను. ఓకే, కొంతమంది కోర్స్ నేర్చుకుంటారు, అప్రోచ్ అవ్వరు. ఇట్ ఈస్ అప్ టు దెమ్. మేము మళ్ళీ వాళ్ళని కదిలిచ్చి ఏంటి అప్పుడప్పుడు అడుగుతాం, హౌ ఇట్ ఈస్ గోయింగ్, ఇస్ ఇట్ ఓకే, ఏమైనా సపోర్ట్ కావాలా, ఇలా కూడా మేమే అడుగుతాం. అండ్ నాట్ ఓన్లీ దట్, కొన్ని రెసిపీస్లో మనం బయట స్టోర్ నుంచి తెచ్చినవి ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. సో అలా స్టోర్లోంచి తెచ్చి వాడారనుకోండి, మీకు పక్కన చేసే వాళ్ళకి యూనిక్నెస్ ఏముంటుంది. సో మేము స్క్రాచ్ నుంచి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేర్పిస్తాం అనమాట. ఓకే, అంటే బేసిక్గా మన రా ప్రోడక్ట్ నుంచి కూడా ఎలా చేసుకోవాలి అనేది నేర్పిస్తాం. సో ఉషా గారు, బేసికల్గా ఇక్కడ ఓన్లీ బేకింగ్కి ప్రయారిటీ ఇస్తారా? ఇది వరకు ఈ నాన్ వెజ్ పికిల్స్, బిర్యానీస్, మసాలాస్ రెసిపీస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసేవాళ్ళు కదా, 1 day క్లాసెస్. అట్లా ఏమన్నా ఇప్పుడు ఉన్నాయా లేవా? ఉన్నాయండి, ఇప్పుడు కూడా కుకింగ్ క్లాసెస్ ఉన్నాయి. బట్ అంత ఫ్రీక్వెంట్గా చెయ్యం అవి. ఓన్లీ రిక్వెస్ట్ వరకు ఎప్పుడన్నా, అంటే ఎవ్రీ 3-4 monthsకి ఒకసారి క్లాస్ పెడతాం అనమాట. ఓకే, మనకి బయట నుంచి షెఫ్ వచ్చి చెప్తారు. వాటి నుంచి కూడా చాలా మంది బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓన్గా పికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, మసాలా పౌడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్కువ జెంట్స్ వస్తారు ఈ క్లాసెస్కి. అంటే బేసికలీ కుకింగ్ కావచ్చు, బేకింగ్ కావచ్చు, ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఇంతకన్నా బాగా ఎక్కడ నేర్పించరు. సో దట్ మీరు ఇంట్లో సరదాగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టడం ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ అయితే, మీరు దాన్నే ప్రొఫెషన్గా బేస్ చేసుకొని సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండొచ్చు అనేది మాత్రం నాకు మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అంతే అండి, అంటే ప్రతి ఇంట్లోంచి ఒక లెర్న్ చేయాలి అనేది నేను బిలీవ్ చేస్తాను. ఇంకా ఒక బెటర్ లైఫ్ ఇంకా బాగుంటుంది, ఇంకా ఒక హెడ్ వెళ్ళొచ్చు ఫినాన్షియల్గా. అండ్ నాట్ ఓన్లీ దట్, ఊరికే ఇలా అంతా టైం వేస్ట్ చేయకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేస్తేనే బాగుంటుందండి. ఇంట్లోంచి ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేయాలి అనేది నేను బేసిక్గా నమ్మేది. సూపర్. అసలు ఉషా గారు, ఇప్పుడు మీ దగ్గర డిప్లొమా కోర్స్ నేర్చుకోవాలని నాకు ఉంటుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ దగ్గరకు వచ్చి అంత ఫీజు కట్టి డిప్లొమా కోర్స్ నేర్చుకోవాలి అని అనుకునే బదులు మనసులో ఒక చిన్న భయం ఉంటుంది నాకు, అమ్మో అంత డబ్బులు కడితే వీళ్ళు ఎలా నేర్పిస్తారో ఏంటో అనేది. సో ఏమన్నా మాకు ట్రయల్ క్లాసెస్ లాగా అట్లాంటి స్కోప్ ఏమన్నా ఉందా? అంటే మేము జనరల్గా ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తామండి. అంటే ఇప్పుడు ఏదో వీడియో చూసో లేకపోతే వేరే వాళ్ళు చూసో ఇంట్రెస్ట్ రావటం వేరు. మీరు దీనిలో అసలు సస్టైన్ అవ్వగలరా, మీరు అసలు ఇది ఇంట్రెస్ట్గా చేయగలరా అనేది మీరు తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ నాట్ ఓన్లీ దట్, బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే నేర్పించాలి అనేది కూడా మా కాన్సెప్ట్. ఓకే, ఊరికే హాబీ బేకర్స్ కాదు, హాబీ బేకర్స్కి సెపరేట్ కోర్సెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ డిప్లొమా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, మీరు ఏదన్నా మా దగ్గర జరిగే చిన్న క్లాస్ ఏదన్నా ఒకటి నేర్చుకోండి. అంటే మేము ఏం చెప్తామంటే, ఇలా నేను చెప్పాను అనుకోండి, ఇంకా అందరూ వచ్చేసి చిన్న క్లాస్ ట్రయల్ చూసేస్తారు. అట్లా కాదు, చిన్న క్లాస్ ఏది జరుగుతుందో చూసుకొని మీరు ఫీ పే చేసి ఆ కోర్స్ నేర్చుకోండి. నేను బాగా చెప్తున్నానా, మీరు కాన్సన్ట్రేట్ చేసి వినగలుగుతున్నారా, మీరు చేయగలరా, ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి. మీకు నచ్చి మీరు అప్గ్రేడ్ అవుతాను అని అంటే డిప్లొమాకి, ఈ ఫీజు నేను దానిలో కట్ చేసేస్తాను. వావ్, అంటే ఇది అబ్సల్యూట్లీ మీకు ఫ్రీ వస్తున్నట్టు. అంతేగా. అండ్ కొంతమంది హస్బెండ్స్ వైఫ్ని తీసుకొచ్చి, మా వైఫ్ ఖాళీగా ఉంటుంది ఏదో ఒకటి నేర్పించండి అని చెప్తారు. మేమేంటంటే ఊరికే ఎవరు అంటే వాళ్ళు వచ్చేస్తే కాదండి, ఎవరికి బాగా ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషనేట్గా. ఇప్పుడు నేను అంత ప్యాషనేట్గా ఉన్నాను కాబట్టి నేను సర్వైవ్ అవ్వగలిగానండి ఇన్నాళ్ళు, ఇన్ని హార్డ్షిప్స్ చూసి. ఇన్నాళ్ళు నేను ఇంత స్ట్రగుల్ చూసినా కూడా సర్వైవ్ అవ్వగలిగాను అంటే
చాలా ఇంట్రెస్టెడ్గా నేనున్నాను కాదు. సో బేసికల్గా అండి ఇప్పుడు ఈ 1 day వర్క్షాప్స్ మీద స్టూడెంట్స్ బికాజ్ వీళ్ళు ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోతారు కాబట్టి అంత ఇంట్రెస్ట్గా చూపించకుండా మీ మెయిన్ ఫోకస్ ఓన్లీ 3 months డిప్లొమా కోర్స్ చేసే వాళ్ళ మీదే ఉంటుందా, ఆర్ ఇది కూడా మీరే నేర్పిస్తారా, మీరే అంత ఫోకస్డ్గా ఉంటారా? 1 day వర్క్షాప్స్ కూడా నేనే తీసుకుంటానండి. ఇంకా వేరే చెఫ్స్ బయట నుంచి వచ్చి నేర్పించడం కాదు, మీరే ఉంటారు. ఓన్లీ కుకింగ్కే నాకు బయట నుంచి చెఫ్ ఉన్నారు, ఎందుకంటే నేను అంత దానిలో ప్రొఫిషియెంట్ కాదు. సో ఏదన్నా ఎవరైనా నేర్చుకున్నారు అంటే పక్కాగా తెలిసిన నాలెడ్జబుల్ పర్సన్స్తోనే చెప్పించిన నాకు అలవాటు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దర్ మనీ. సో నేనేంటంటే 1 day వర్క్షాప్స్ అన్నా నేనే డీల్ చేస్తాను. నాకు అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు క్లాసులు చెప్పరు, వాళ్ళు గైడ్ చేస్తారు. ఎక్కడ రాంగ్ వెళ్తున్నారు వాళ్ళు గైడ్ చేస్తారు, అండ్ నేను క్లాస్లోనే ఉంటాను. ప్రతి క్లాసు నేనే తీసుకుంటాను. ఈవెన్ 1 day వర్క్షాప్స్, 22 days కోర్సు అండ్ 3 months డిప్లొమా మొత్తం అన్ని నేనే తీసుకుంటాను. 1 woman ఆర్మీ అనమాట ఇవిడ. ఉషా గారు, ఇప్పుడు ఈ 1 day క్లాసెస్ అయినా లేకపోతే 22 day క్లాసెస్ అయినా 3 months డిప్లొమా కోర్స్ అయినా డూ వీ హ్యావ్ అ స్టూడెంట్ రెస్ట్రిక్ట్? అంటే ఇప్పుడు సపోజ్ మీ అకాడమీ వాల్యూమ్ ఎంత అండి? ఒక 20 మందినే తీసుకుంటాం బ్యాచ్కి, అంటే 30 మందే ఉంటారు, అట్లా ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు 1 day వర్క్షాప్స్ అనుకోండి, కొన్ని క్లాసెస్ లైక్ బ్రెడ్స్ క్లాసెస్ ఇట్లాంటివి మనం ఎక్కువ వెయిట్ చేయలేము. లైక్ అందరివి ఒకసారి అవెన్లోకి వెళ్ళవు. మా దగ్గర పెద్ద పెద్ద అవెన్స్ ఉన్నా 20 మందిని తీసేసుకున్నాను అనుకోండి, ఒక బ్యాచ్ అవెన్లోకి వెళ్ళినప్పుడు మిగతాది ఓవర్ ప్రూవ్ అయిపోయి పాడైపోతాయి. సో కొన్ని క్లాసెస్కి రెస్ట్రిక్టెడే తీసుకుంటాం, మ్యాక్సిమం 12 తీసుకుంటాము. కొన్నిటికి మా కెపాసిటీ మాకు 20కి సరిపడా మొత్తం టూల్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ వెయిటింగ్ లేకుండా 20 members మేము అకామిడేట్ చేయగలము. ఇది 1 day వర్క్షాప్స్, 22 day వర్క్షాప్స్కి. అది కాకుండా డిప్లొమాకి అయితే మేము ఓన్లీ 10 members తీసుకుంటాం. ఓకే, 3 months డ్యూరేషన్, అది ఓన్లీ 10 మందినే తీసుకుంటాం. ఎందుకంటే ఇదంతా యూరోపియన్ స్టైల్ బేకింగ్, ఇండియన్ కైండ్ ఆఫ్ బేకింగ్ కాదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మన చాకోస్ అకాడమీలో అప్కమింగ్ క్లాసెస్ ఏ ఉన్నాయి అండ్ ఆ బ్యాచెస్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు అప్కమింగ్ అయితే 16th of June నుంచి 20th June వరకు డో ప్రోగ్రామ్ ఒకటి ఉందండి. అంటే బ్రెడ్స్, పఫ్స్, పిజ్జాస్, డోనట్స్, బాంబోలోనీస్, ఓకే, బన్స్, ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతున్నాయి కదా, అవన్నీ 5 days ఒక వర్క్షాప్ ఉంది. కావాలంటే 5 days కోర్సు జాయిన్ అవ్వచ్చు, సర్టిఫికేట్ వస్తుంది అకాడమీ సైడ్ నుంచి, అండ్ కంప్లీట్ వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు. లేదు నాకు అంత టైం లేదు, నేను ఓన్లీ బాంబోలోనీస్ నేర్చుకుంటా, ఓన్లీ బన్స్ నేర్చుకుంటానంటే దాని వరకు కూడా వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. బన్స్, బాంబోలోనీస్, పఫ్ పేస్ట్రీస్, కెఫే స్టైల్ పిజ్జాస్, బ్రెడ్స్, ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ జరిగింది. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కంప్లీట్ 5 days ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఒక డిస్కౌంటెడ్ ఫీజు వస్తుందన్నమాట అన్నీ బల్క్గా తీసుకుంటే. లేదు 1 day వర్క్షాప్స్ నాకు అన్నీ వద్దు, నేను ఒక్కటే నేర్చుకుంటానన్నా ఆ ఒక్కదాని వరకు ఫీజు కట్టుకొని రావచ్చు. నాట్ ఓన్లీ దట్, 3 months ఇంటర్నేషనల్ డిప్లొమా 16th of July నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దానికి ఏంటంటే సిటీ అండ్ గిల్స్ UK బేస్డ్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. ఆ సర్టిఫికేషన్ 80+ కంట్రీస్లో వ్యాలిడ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఆ వర్క్షాప్స్ కూడా అవి కూడా ఉంటాయండి. కేక్స్ ఉంటాయి, తర్వాత కుకీస్ వర్క్షాప్స్ ఉంటాయి. ఇప్పుడంతా మిల్లెట్ వర్క్షాప్స్, మిల్లెట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకున్న 1 weekకి 10 daysకే కుకీస్ బిజినెస్ స్టార్ట్ చేసేస్తున్నారు. అంత ఈజీయా? అంత ఈజీ. ఎంతైనా అండి మనం బయటకు వెళ్ళి కొనుక్కొని తినేదానికి మనం చేసేదానికి టేస్ట్లో డిఫరెన్స్ వస్తుంది కదా ఉషా గారు? ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు కెమికల్ వేస్తారు కదండి. ఓ, మనమైతే కెమికల్స్ వేయమా? మనం కెమికల్ ఏమీ, మనం ప్రిజర్వేటివ్స్ వాడము, కెమికల్స్ వాడమా? ఏమీ వాడవు. ప్రిజర్వేటివ్, కెమికల్ ఏమీ ఉండదు. ఆర్టిఫిషియల్ ఎన్హాన్సర్స్ అసలు ఏమీ ఉండవు. మనం యూజ్ చేసే బేసిక్ కెమికల్స్ ఏముంటాయి? బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అది కూడా చాలా వెరీ మైన్యూట్ అనమాట. ఓకే, మెయిన్ మనం ఇంకా డిప్లొమాకి వెళ్ళిపోతే ఏంటంటే డిప్లొమాలో అసలు ఇవి కూడా వేసి చెయ్యము, అంత క్లీన్ బేకింగ్ ఉంటుంది. బట్ టేస్ట్ బాగుంటాయా? చాలా బాగుంటాయి. మా అబ్బాయి బర్త్డేకి ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో చక్కగా కేక్స్ చాకోస్ ఎక్స్ప్రెస్ నుంచే మాకు వస్తాయి. సో చాలా 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 బాగుంటాయి అక్కడ కేక్స్ కానీ బ్రౌనీస్ కానీ. సిద్ధుకి చాలా ఇష్టము అండ్ అక్కడ ఉన్న టేస్ట్ ఇంకొక చోట ఎక్కడా రాదు. సో మీకోసం ఈ క్వశ్చన్ అడిగాను, బట్ పర్సనల్గా నా టెస్టిమోనియలే ఇస్తున్నాను నేను. బై ద వే, మా అబ్బాయి టాపిక్ గుర్తొచ్చింది కాబట్టి మీ అబ్బాయి గురించి కూడా అడగాలి. అసలు వాడి కోసం వాడికి చేసి పెట్టాలి అని మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు. రేపటి రోజున ఈ అకాడమీ ఇప్పుడు చాలా ఫ్లరిష్ అవుతుంది, చాలా పాపులర్ అయింది. వాడు కూడా అమ్మ నేను కూడా నీ ప్రొఫెషన్లోకే వస్తానమ్మా అని అంటే మీరు ఒప్పుకుంటారా? డెఫినెట్గా ఒప్పుకుంటానండి. అంటే ఇది వాడి కోసం స్టార్ట్ చేయలేదు నేను, నా కోసం నేను స్టార్ట్ చేసుకున్నా. వాడు కంటిన్యూ చేస్తాడా లేదా నాకైతే తెలీదు. అండ్ డెఫినెట్గా ఇది మా బాబనే కాదు, ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది ఉందో
ఇప్పుడు మా వాడు దీనిలోకనే కాదు, దీనిలోకి వస్తా అంటే నాకు ఓకే, వేరే దానిలోకి వెళ్తాను నాకు ఓకే. సో ఇంత కష్టపడి చదువుకొని ఒక ఫీల్డ్లో వెళ్ళి ఆల్మోస్ట్ సెటిల్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసాను. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఎవరికి ఏది ఇష్టమో అది చేస్తేనే బాగా చేయగలుగుతారు, ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. ఒకళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం, హస్బెండ్ కోసం, ఫాదర్ కోసం ఎట్లా చేయడం కాదు. మీకు ఏది నచ్చితే, మీకు కుట్టుకోవడం ఇష్టమా దానిలోకి దిగండి, లేదా పెయింటింగ్ ఇష్టమా దానిలోకి వెళ్ళండి, వేరే వర్క్స్ ఇష్టమా, మీకు ఏది ఇష్టమో దానిలోకి వెళ్తే మీరు బాగా ఫ్లరిష్ అవుతారు అనేది బేసిక్గా నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్తాను. లైవ్ ఎగ్జాంపుల్, ఫాలో యువర్ హార్ట్, గివ్ యువర్ బెస్ట్ అండ్ తప్పకుండా షైన్ అవుతారు. ఓకే, సూపర్. అయితే మీకు అసలు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా ఉషా గారు? నేను ఏదో ఇష్టం వచ్చాను, చేశాను, సరిపోయేది, ఇంత పెట్టుబడి, ఇంత స్ట్రెస్, నా హెల్త్ని స్టేక్లో పెట్టి మరీ నేను ఈ ఫీల్డ్లో ఉండాల్సిన అవసరం లేదు, అట్లా రిగ్రెట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఐటీ వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఓకే, అండ్ నేను వస్తానన్నా కూడా నా మేనేజర్స్ నీ హార్ట్ ఎక్కడ లేదు, నువ్వు అక్కడే ఉండని చెప్తారు అనమాట. అంటే అంత ఎంకరేజింగ్ పీపుల్ ఉన్నారు నా లైఫ్లో. లైక్ నీ థింగ్ అదే, నువ్వు అదే బాగా చెయ్యి, వీఆర్ హియర్ టు సపోర్ట్, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫినాన్షియల్ హెల్ప్ ఆల్సో వీఆర్ దేర్ టు సపోర్ట్ అన్నంత ఉంది. ఎందుకంటే అంత బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఓకే, షీఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ అండ్ షీఈస్ పర్ఫెక్ట్ ఇన్ దాట్ ఆల్సో అన్న హెల్ప్ నాకు, అంటే ఏమంటారు, మోరల్ సపోర్ట్ నా ఫ్యామిలీ నుంచే కాకుండా ఇటు నుంచి కూడా నాకు డెఫినెట్గా వచ్చింది. అండ్ రిగ్రెట్స్ అసలు ఎప్పుడు లేవండి. ఒక్కటే థింగ్, నేను ఎందుకు ఫీల్ అవుతాను, విజయవాడలో ఎందుకు స్టార్ట్ చేశాను అని ఫీల్ అవుతాను. బాధ అంటే ఇదేదో ఒక్కరోజే అయిపోయేది కాదండి. నేను తినకపోయినా ఎవ్రీ మంత్ కట్టాలి అంటే నేను విజయవాడలో పెట్టాను అని ఎవరికి తెలీదు బేసిక్గా. అదే నేను హైదరాబాద్లో ఉన్నా, లేకపోతే అదర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నా, డెఫినెట్గా అక్కడ 10లో 1 అంటే నా దానికి కూడా వచ్చేవాళ్ళు. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. అరే ఇలాంటిది ఒకటి ఉంటుంది, మీరు నేర్చుకుంటే ఇంత బాగా సెటిల్ అవుతారు అన్నది నేను ఒక్కదాన్నే చెప్పడం. అంటే ఒక చెయ్యి ఎన్ని రోజులు ఊపుతాను, ఒక చేత్తో నేను ఎంతసేపు సౌండ్ చేయగలుగుతాను, ఎవరికి అది రీచే అవ్వదు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఫీల్, ఐ రిగ్రెట్ అబౌట్ స్టార్టింగ్ ఇట్ ఇన్ విజయవాడ. దానికే ఫీల్ అవుతాను తప్ప ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇప్పటికే చాలా మందికి తెలుసు మీరు. ఇక ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఇంకా పాపులర్ అయిపోయి వెంటనే ఫోన్లో వచ్చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను భగవంతుడిని. బికాజ్ మీరు ఏదైతే నాకు ఒక ట్యాగ్ ఇచ్చారో అది నెరవేర్చే బాధ్యత ఇప్పుడు నా మీద ఉందని నేను ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అసలు మీ దగ్గరున్న కోర్సెస్ నేర్చుకోవడానికి ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉందా? ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. ఓన్లీ ఫర్ డిప్లొమా 16 ఈజ్ ద మినిమం ఏజ్. అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు. 16 ఏళ్ళు ఇంకా పైన ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మా దగ్గర 70 years వాళ్ళు కూడా వస్తారు నేర్చుకోవడానికి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ అసలు కౌన్సిలింగ్కి రమ్మని చెప్తాం ఎవరినైనా. ఊరికే ఫీజు అడిగేయడం కాదు, అసలు వచ్చి అసలు ఏంటి ఫెసిలిటీస్ అనేది తెలుసుకోండి ఫస్ట్. అండ్ కొంతమంది స్టూడెంట్స్ మా దగ్గరికి రావడమే ఫస్ట్. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇంతేనా అన్నట్టు ఫీల్ అవుతారు. బట్ ఎవరైతే బయట ప్రపంచాన్ని చూసి వస్తారో వాళ్ళకి ఇది అద్భుతం అని అర్థమైంది. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి బెస్ట్ చూసినా బెస్ట్ అని అర్థం కాదు. బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి బయట చూసి ఇక్కడ కంపేర్ చేసుకుంటే అరే ఇంత బాగా చెప్తున్నారు, ఇక్కడ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి అని ఫీల్ అయ్యే స్టూడెంట్సే ఉన్నారు. అండ్ ఒక క్లాస్కి వచ్చి ఇంకొక 20-30 నేర్చేసుకునే వాళ్ళు. అంటే 16 years అబవ్ ఏజ్ గ్రూప్ అని అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి, హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి, ఆంటర్ప్రినర్స్ అవ్వాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరికైనా యాక్సెప్ట్ చేస్తా అండి. ఓన్లీ థింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఊరికే దీనిలో డబ్బులు వస్తాయి కదా, వాళ్ళెవరో అక్కడ బ్రౌనీ పాయింట్ పెట్టారు, వీళ్ళెవరో బొమ్మలోనిస్ పెట్టారు, నేను కూడా పెట్టేసి నేను డబ్బులు సంపాదించేసుకోవాలి కాదు. ఇది ఏంటంటే చాలా ప్యాషనేట్గా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో రావాలి. ఫస్ట్ థింగ్ ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఉంటాయండి, ఉంచోవాలి. ఓకే, ఎవరన్నా ఒక ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాల్లో రీల్స్ చూసి లేకపోతే వైరల్ అయిపోతున్న రీల్స్ చూసి అరే డబ్బులు వారికి వచ్చేస్తున్నాయి ఒక రోజులో అని ఫీల్డ్లోకి రాకూడదండి. ఇప్పుడు మాకు కూడా చాలా మంది ఎంక్వైరీస్కి వస్తారు, మేడం మేము ఇలా స్టార్ట్ చేసాము, షెఫ్ హ్యాండ్ ఇచ్చారు, ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా ఉంటే నాకు పంపించండి, నా బిజినెస్ స్టేక్లో ఉందని చెప్పేవాళ్ళు. సో ఊరికే డబ్బులు ఉన్నాయి కదా స్టార్ట్ చేసేద్దామంటే సర్వైవ్ అవ్వదండి. సబ్జెక్ట్ నేర్చుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. ఆ చేసే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మీరు నడపగలుగుతారు ఫస్ట్ థింగ్. సో అది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, డబ్బులు ఉంటాయని రావద్దు. ఓకే, మీరు ఇంట్రెస్ట్ కొద్దీ మీరు చేస్తుంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. డబ్బులు ఉన్నాయి కదా అని ఇంట్రెస్ట్ లేకుండా వస్తే మీరు ఎక్కువ రోజులు చేయలేరు, ఈ ఫీల్డ్లో మీరు ఎక్కువ రోజులు ఉండలేరు. సో ఎక్కువ రోజులు ఉండాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలి,
సర్వైవ్ అవ్వాలి అంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి ఫస్ట్ థింగ్. గాట్ ఇట్. సో ఉషా గారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం, బేకింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నాం, హార్డ్షిప్స్ గురించి మాట్లాడుకున్నాం, మీ డెడికేషన్ గురించి మాట్లాడుకున్నాం. బిఫోర్ వీ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ, ఒక లైఫ్ గివ్ అవే ఫ్రమ్ యువర్ ఎండ్. చూసే వాళ్ళలో బేకింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటారు, ఆమె కాబట్టి చెల్లిందిలే మనకు అవ్వదులే అని వెనకడిగేసే వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. వాట్ ఈస్ దట్ వన్ మోటివేషన్ లైఫ్ హ్యాస్ టాట్ యూ అండ్ యూ వుడ్ టెల్ దట్? అంటే ఏం చెప్తారు? నేనైతే ఒకటే చెప్తానండి, ఎవరికి నచ్చిన దానిలోకి, ఎవరు దేనిలో ఇంట్రెస్ట్గా ఉంటే దానిలో వెళ్ళండి. ఓకే, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమందికి ఆ ప్రివిలేజ్ ఉండదు. కాకపోతే వాళ్ళకి ఎక్కడ మీరు అంటే నాకు ఈ పనులు నువ్వు చేసి పెడితే నాకు ఓకే అంటే ఫినిష్ చేసుకొని మీ డ్రీమ్ని మీరు పర్సీవ్ చేయండి. ఎప్పుడు ఇట్ ఈస్ నెవర్ లేట్ అండి. ఒక 60 ఏళ్ళ వాళ్ళు రియలైజ్ అయినా కూడా వాళ్ళకి నచ్చిన పని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏజెస్ చేస్తే నంబర్ అని నమ్ముతాను నేను. అండ్ మీకు నచ్చిన దానిలో చేయండి, మంచిగా సక్సెస్ అవుతారు. మైట్ టేక్ టైం, ఓకే, కానీ మీరు గివప్ ఇవ్వద్దు. అండ్ చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో మనల్ని ఎవ్వరూ చక్కగా, నేను ఆల్వేస్ చెప్పేదే, మనకేమో ఎవరు హారతి ఇచ్చి ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అని చెప్పరు. సో వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, డిమోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి అంతే. మనల్ని అది ఏది ఎఫెక్ట్ చేయకూడదు. ఎవరు జడ్జ్ చేసినా డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అదొక్కటే నేను చెప్పగలను. మీ అంతటి మీరు స్టబ్బర్న్గా, మీరు నమ్మిన దానికి మీరు స్టబ్బర్న్గా ఉండి మీరు మీ 100% ఇవ్వండి. డెఫినెట్గా దాని నుంచి మీరు సక్సీడ్ అవుతారు. ఉషా గారు, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కానీ ఒకసారి మీ అకాడమీకి వచ్చి అకాడమీ టూర్ చేసి అసలు మీ దగ్గర ఎంత ఎక్విప్మెంట్ ఉంది, ఎంతమంది నేర్చుకోవచ్చు, అసలు ఏమేమి నేర్పిస్తారు, ఇదంతా లైవ్లో హ్యాండ్స్ ఆన్ చేయాలని ఉంది. ఒక వీడియో చేద్దాం ఉషా గారు, మీ అకాడమీకి వస్తాను, ఏదైనా ఒక ఈజీ కేక్ చేద్దాము, అదే చూపిద్దాం, జనాలకి అర్థమవుతుంది మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అండ్ ఏమేమి ఉంటాయో ఇక్కడ. సో అకాడమీ టూర్ ఎప్పుడు చేద్దాం? మీ ఇష్టం అండి. ఎనీ టైమ్ ఇన్ దిస్ వీక్ ఈజ్ ఓకే ఫర్ మీ. మీరు ఎప్పుడన్నా రావచ్చు, ఆల్వేస్ యూర్ వెల్కమ్. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ మనం చాకోస్ అకాడమీ టూర్ చేద్దాము అండ్ ఈజీగా అయిపోయే ఒక చిన్న కేక్ ఆర్ కుకీస్ ఆర్ వాట్ ఎవర్, చక్కగా ఒక క్లాస్ ఐటమ్ కూడా నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఉషా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.